పైకి తీలోన హాయిని బయట వేయి లోపలోడిని దాచుకోకు ఇంక దేనిని కోలేని పని దొంగి చూడు కింద నింగిని గాలికే ఈ కొత్త రంగుని నిన్న నింక నేడు మింగని దాంతో ఏం పని ఒక షాట్ లో ఉత్సాహమే ఒక షాట్ లో ఉల్లాసమే ఒక షాట్ లో క్రోషమే ప్రతి షాట్ లో పలే ఓడిఎం హీటు ఈడిఎం లో బీటు రేడియం లో లైట్ పాడిలో ఇటు అటు Feel high, feel the high. Nato Jacobe, arideno, చూస్తావే. ఓకే, అందరూ సెటిల్ డౌన్ అయితే మనం మన షోని స్టార్ట్ చేద్దాం. సెలబ్రేషన్స్ ని బిగిన్ చేద్దాం అండ్ సెలబ్రేషన్స్ ని సెలబ్రేట్ చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా సో ఇప్పుడే వెన్యూలోకి విచ్చేసిన హాయ్ నాన్న, హాయ్ నాని గారు, వెల్కమ్. Once upon a time, there was a king. Wait, కింగ్ ఎవరిని ఊహించుకోను. ఇంకెవర్ని? నన్నే. And the king had a beautiful daughter named Tara. అంటే నేను It is Mona. నా గ్రీన్ కలర్ నచ్చింది. తాతయ్య మినిస్టర్, జస్టిన్ గడ్ కమాండర్. ఓకే. Dimitra, you are looking beautiful. ఏ కథలో కూడా అమ్మలేదా? నువ్వు లేనప్పుడు నన్ను కూడా అడుగుతుంది. What happened to her mother? కనీసం తనకేం చెప్పరా? మరి అమ్మ కదా? సరే సరే త్వరపడకు. మా నాన్న. మ్యామ్. Yashna. మిస్ యష్నా, కొంచెం నా కూతురుతో ప్రైవేట్ గా మాట్లాడచ్చా? Please go ahead. నీకు అమ్మకథ చెప్పాలంతేగా. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను, నా ముందు అద్భుతం, వండర్. నాన్న ఆగు, ఎవరిని ఊహించుకోను? అమ్మ కింద ఎవరిని ఊహించుకోను? నన్ను ఊహించుకో. This will be the best decision of our life. నువ్వు నేను, మనకింకెవ్వరూ వద్దు. ఏదో ఒక రోజు అబద్ధం లేకుండా కథ చెప్పాలి. చెప్పగలవా? నేను నువ్వు వర్షాలాగా ఎందుకు ఊహించుకున్నావు నాకు తెలీదు, కానీ ఒక్క విషయంలో మాత్రం మీ ఇద్దరు ఎగ్జాక్ట్లీ సేమ్. ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. వాడి భార్య వాడి వల్ల ఎంత సఫర్ అయిందో నీకు తెలీదు. నిన్ను ప్రేమించినందుకు తను అనుభవించింది చాలు. నేనంటే అమ్మకి ఎందుకు ఇష్టం లేదు? ఎక్కడ తప్పు చేశాను? నా ప్రేమ సరిపోవట్లేదమ్మాయి. ఇంకా చెప్పదు. ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. బ్యూటిఫుల్. నాకు తెలిసి
అంతకు మించి అద్భుతమైన పదాలు ఏమన్నా ఉంటే దాన్ని వాడాలన్నమాట ఈ చిత్రానికి సంబంధించి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను నేను ఈ చిత్రం. ఐ థింక్ ప్రతి రోల్ రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ట్రావెల్ అవుతూనే ఉంటుంది. హాయ్ నాన్న అంటే హాయిగా ఉంటుంది, ఇది తెలుగు హాయ్ అని చెప్పారు నాని గారు ఫస్ట్ నుంచి. నిజంగానే చాలా హాయిగా ఉంది. యాక్చువల్లీ అంటూ ఉంటాం కదా మామూలుగా, యూనో చల్ల గాలి ఎంత అద్భుతంగా ఉంటుందో, పచ్చటి చెట్టు నీడ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇక్కడ చూస్తూ ఉంటే ఆ లైట్లు ఆ బల్బుల నుంచి వచ్చే వెలుగు ఎంత అద్భుతంగా ఉంటుందో, అమ్మ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో, నాన్న బంధం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఈ చిత్రం అంత అద్భుతంగా ఉందన్నమాట. మీరు అబద్ధాలు ఏం చెప్పలేదు, అన్ని నిజాలే చెప్పారు. అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని మా అందరికీ ఇచ్చారనమాట. సో ఎస్, ఇవాళ మనం జరుపుకుంటున్నాం హాయ్ నాన్న బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్. ఇది హాయిగా అందరూ చూసి బయటకు వచ్చి ఈ బంధాల్ని ఈ ఎమోషన్స్ని ఫీల్ అయ్యి, అండ్ నిజంగానే అంటే కంటతడి చాలా అరుదుగా పెడుతూ ఉంటాం, అది చాలా మంచిది కూడా గుండెకి, కళ్ళకు కాదు. సో అలా కంటతడి పెట్టించి ప్రతి రోల్ మనం ఎప్పటికీ మర్చిపోలేకుండా ఒక చిత్రాన్ని మనందరికీ అందించారనమాట. నానిగారు యాక్చువల్లీ ఒక మంచి సినిమా ఉండి దానికి ఒక అద్భుతమైన కథ ఉండి దాంట్లో ఒక అద్భుతంగా సహజంగా నటించే హీరో కావాలి, అండ్ బంధుత్వాల్ని చక్కగా ఆ చిత్రం ద్వారా మాకు చూపించాలి. దాన్ని బ్లాక్ బస్టర్ చేయాలంటే ఎవరిని ఊహించుకోవాలంటారు? ఐ థింక్ నానినే ఊహించుకోవాలి. సో ఎస్, అందరూ అలానే ఊహించుకుంటున్నారు కాబట్టి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు ఆయన లిస్ట్లోకి వస్తున్నాయి, ఆయన మనందరికీ అందించడం జరుగుతుంది, అండ్ మనందరం దాన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్గా నిలపడం జరుగుతుంది అనమాట. ఫస్ట్లీ వైరా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఏదైనా పని చేపడితే అది కూడా మొట్టమొదటి పని అయితే అది కూడా బ్లాక్ బస్టర్ సౌండ్ వస్తే అంతకంటే అందంగా ఆనందంగా ఏముంటుంది చెప్పండి. ముందే సక్సెస్ఫుల్ గా బ్లాక్ బస్టర్ గా మీరు తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగు పెట్టారు. కంగ్రాచులేషన్స్ మోహన్ గారు అండ్ విజయేందర్ గారు. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన శిరీష్ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సౌర్యుబ్ గారు, నాకు తెలిసి ఇంతకంటే బెస్ట్ చాయిస్ ఏముంటుంది చెప్పండి, ఇది మీ లైఫ్లో బెస్ట్ డెసిషన్ అనుకుంటా. సో అద్భుతమైన చిత్రాన్ని ఇవ్వాలి అనుకొని ఇంత అత్యద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించడం జరిగింది. అండ్ ఇక అదేంటో తెలియదు, నేను వారి ప్రోగ్రాంలన్నీ ఈవినింగే చేస్తున్నాను. హిందీలో ఈవినింగ్ని శ్యామ్ అంటారు, హేషం. సో ప్రతి సాయంత్రం అద్భుతమైన సాయంత్రంగా ఉంటుందన్నమాట వారి చిత్రం పాటలు మనం వింటూ ఉంటే. అందుకే ఈ హాయ్ నాన్న ఇంత హాయిగా ఉంది అంటే వారిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, వారిచ్చిన సంగీతం మరొక ఎత్తులో నిలిపింది ఈ చిత్రాన్ని అని చెప్పాలి. ఏదేమైనా మళ్ళీ ఒకసారి మన నాని హాయ్ నాన్నతో మనందరినీ కట్టిపడేశారు అని చెప్పాలన్నమాట. ఫస్ట్లీ టీం అందరికీ, ఎస్పెషల్లీ మాహికి, అమ్మో ఈ అమ్మాయి మైక్ పట్టుకుందంటే వేదిక మీదకి వచ్చిందంటే నాకు షివరింగ్ వస్తుంది అనమాట, అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ చిత్రంలో నటించిన మృణాల్ని కానీ, లేకపోతే మాహిని కానీ అంటే కియారాని కానీ, నాని గారిని కానీ, ప్రియదర్శిని కానీ, ప్లూటోని కానీ ఎవరిని మర్చిపోలేమన్నమాట. సో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా, అంతేకాకుండా ఒక చిత్రం మన వరకు చేరాక మనం చూస్తాం, కానీ చేర్చే ప్రయత్నం అనేది ఉంటుంది చూసారా. నాకు తెలిసి సినిమా చేసేటప్పుడు కంటే ఎత్తైన బాధ్యత అదనమాట, దానికి అంత కష్టపడాల్సి వస్తుంది. మామూలు జర్నీ కాదు, ప్రమోషన్స్ జర్నీ. అసలు నానిగారు ఎక్కడ చూసినా నానిగారే కనిపించారు, హాయ్ నానానే కనిపించింది. మరి బ్లాక్ బాస్టర్ ఇవాళ అందుకొని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉంది. దానికంటే ముందు ఈ జర్నీ స్టార్ట్ అయింది చూసారా, ఆ సక్సెస్ఫుల్ జర్నీని మనం ఇప్పుడు చూసేద్దాం. సో జర్నీ వీడియో ప్లే. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా కనులకే తన రూపాన్ని అందించావే గుట్టుగా. ఇది సరిపోరా, సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో. నాకు నిజంగా జెన్యూన్గా నా సినిమా ఊపిరి, ఆ ఊపిరి మీద ఉద్దేశం చెప్తున్నా. డిసెంబర్ 7th మీరందరూ ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. Everybody will witness, and I think it's going to be amazing in theaters on December 7th. తను చూస్తుంటే రాదే నిద్దురా, పలికే ఏరా కులుకే ఔరా. It is
and you will feel like it is the original film. December 7th it is releasing, and I'm sure this will be one more special film in my career. On December 7th. ఆకాశాన్ని తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. ఈ రోజు ఇక్కడ ఈ సాంగ్ రిలీజ్ చేయడం, ఇలాంటి ఒక ఎనర్జెటిక్ సాంగ్ కి ఇలాంటి ఒక ఎనర్జెటిక్ ఆడియన్స్ ముందు రిలీజ్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. Thank you for choosing me as Mahi. I could only see my papa, and these two are so incredible. Their bond is so beautiful. Change my name if you don't fall in love with them. డిసెంబర్ 7th కి హాయ్ నాన్న అన్నది ఎప్పటికీ మీ మనసులో నిలిచిపోయే ఒక సినిమాగా ఉంటుందని కంప్లీట్ గా విత్ 1000% నమ్మకంతో ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ చెప్తున్నాను. మరిచిపోగలను, తాగనివ్వదు, మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు. Feel high, feel this high. నాతో చేయకపోతే అరిదేనో చూస్తావే. కాలం చల్తా హై, భేజా ఉడతా హై, వదిలేసే వచ్చేసే. చాయే సుఖ మేరుపా చీరే చీకటేలాగా సమేగా నిన్నే పోగిడే పుడక బొట్టే నీ మీరే నుదురే జరిగిన కథే గురుతులే తిరిగి నడిచే కమ్మేను కదే. Extremely beautiful film from me in my career. నా నమ్మకాన్ని నిజం చేసినందుకు తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్వాసగా శ్వాసగా వావ్ బ్యూటిఫుల్ వీడియో అసలు. టుడేస్ ఈవెంట్ బై యూబీ మీడియా.
ఎందుకు చెప్పానంటే చాలా అద్భుతంగా కట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హేషమ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. యాక్చువల్లీ అది థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనం వదలం అనమాట, అది అలానే నడుస్తూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో అంత అమేజింగ్గా ఇచ్చారు. సో ఎస్, మరి మంచి సినిమా చేశారు, మంచి సినిమా చేసి ఊరుకోలేదు, మీ అందరికీ చేరే వరకు చేశారనమాట. అంత కష్టపడ్డారు, ఆ కష్టం కనిపిస్తుంది. ఆ కష్టానికి ఫలితాన్ని ఇవాళ మనం సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ జనరలీ సక్సెస్ మీట్స్ అన్ని సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం తొందరగా చేసుకుంటూ ఉంటాం, కానీ ఇది కొంచెం లేట్ ఎందుకైందంటే ప్రేక్షకులు నచ్చిన తర్వాత, వాళ్ళు మెచ్చిన తర్వాత కూడా కొంచెం ఆలస్యం ఎందుకైందంటే అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం అసలు సిసలైన సక్సెస్ మీట్ ని, బ్లాక్ బస్టర్ మీట్ ని జరుపుకుంటున్నాము. ఎందుకంటే అటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చూసిన ఆడియన్స్ తో పాటు. అండ్ ఇది అసలు సిసలైన సక్సెస్. మరొకసారి టీం అందరికీ ఇంత వండర్ఫుల్ సినిమాని అందరికీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ప్రియదర్శి గారు వచ్చారు, కెమెరా లేదే, ఒక ఫోటో తీస్తారేమో అనుకున్నాను నేను. ఓకే, సో ప్రియదర్శి గారికి వెల్కమ్. అండ్ ఎస్, మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడున్న తెలుగు ప్రేక్షకులనే కాదు, 7 సముద్రాలు, 7 సముద్రాలు దాటి కూడా అందరినీ ఎంటర్టైన్ చేసింది, అందరినీ ఆకట్టుకుందనమాట. మరి యుఎస్ లో కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ చిత్రాన్ని. మరి ఒక సెలబ్రేషన్స్ వీడియో ఇప్పుడు మనం చూసేద్దాం, దాని తర్వాత మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియో వేసేయండమ్మా. అమీర్పేటలో వచ్చాడు, మీడియా చిన్న సక్సెస్ పెట్టాను. నేను వచ్చి డైరెక్ట్ గా ఎవరైతే సక్సెస్ చేశారో వాళ్ళే వస్తుంది, ఎందుకంటే మంచి సక్సెస్ so much for all the love. And here I am. I wanted to see your reaction when I can see everyone is like, Hi Nana, hi Nana. అయిపోయింది ఏంటి? అయిపోయింది, సాటర్డేకే అయిపోయింది. What? $1 million ఇక్కడ యుఎస్ లో. ఓడియమ్మ హీటు, ఈడియంలో బీటు, రేడియంలో లైటు, బాడీలో ఇటు అటు. మా అమ్మ వాళ్ళు కానీ, చుట్టూ ఉన్న చుట్టాలు కానీ బాధ్యత ఉంటే యూఎస్ఏ అడగలరా. ఈ రోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించాలన్నది. నిన్ను పేరు చెయ్యే ప్రేమ మూవీలో పర్ఫార్మెన్స్ స్వయం కృషిలో చిరంజీవి మాత్రం కళ్ళతో యాక్ట్ చేస్తారు సార్. చిరంజీవి లాగా అస్మరైజింగ్. కాదు, యుఎస్ వీడియో అన్నారు,
అది ఇండియా లాగే కనిపించింది నాకు. సో క్రేజీగా ఆదరించడం జరిగింది అక్కడ కూడా. యాక్చువల్లీ నాకు ఇప్పుడే శేఖర్ గారు చెప్తూ ఉన్నారనమాట, ఇది ఆల్మోస్ట్ 2 మిలియన్కి చేరువగా ఉంది యూఎస్లో. అంతలా ఆదరించడం జరిగింది అక్కడ ప్రేక్షకులు. వారికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అంతేకాకుండా సో దసరాతో అక్కడ హిట్ కొట్టారు, అక్కడ గురించి మాట్లాడుతున్నాను. దాని తర్వాత హాయ్ నాన్న వెళ్ళింది సౌత్లోనే, మహేష్ బాబు గారు 11th ఉంటే మీరు 9th అంట. సో క్రేజీ, అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి నెంబర్స్ వింటున్నప్పుడు. అండ్ ఇలానే మీరు మంచి సినిమాలతో ముందుకు తీసుకెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సక్సెస్ఫుల్ సినిమాలు మాకు ఇచ్చి ఆల్వేస్ లైక్ మా సమయానికి ఇంకా విలువని పెంచే చిత్రాలు మాకు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమయానికి విలువ అంటే డెఫినెట్గా డైరెక్టర్ గారికి ఇచ్చేయాలి ఆ క్రెడిట్ అంతా. బికాజ్ ఈ కథ పుట్టింది అక్కడ నుంచి, ఆయన అద్భుతంగా మలిచి అండ్ మనందరికీ ఇచ్చారు. అండ్ సౌర్యూప్ కొంచెం టంగ్ ట్విస్టర్లా ఉంది మీ పేరు, కానీ నేను రాత్రంతా ప్రాక్టీస్ చేశాను. బట్ నాకు తెలిసి ఈ చిత్రం ద్వారా అందరికీ తెలిసిపోయింది అనమాట ఈ పేరు. అద్భుతంగా ఉందన్నమాట. చాలా అత్యద్భుతమైన చిత్రం ఇచ్చారు. ఎన్ని చిత్రాలు చేసినా నాకు తెలిసి ఈ చిత్రం మీరు కూడా మర్చిపోలేరు ఎప్పటికీ జీవితంలో. అలాంటి బ్యూటిఫుల్ మెమరబుల్ ఫిలిం అనమాట ఇది. మరి ఇలాంటి చిత్రాన్ని నమ్మి నాని గారు నేనున్నాను, నేను వస్తాను, నేను మీకు డేట్స్ ఇస్తాను అంటూ ఈ చిత్రాన్ని ముందుకు నడిపి హాయ్ నాన్న మనందరి ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఈ చిత్రాన్ని నమ్మి, డైరెక్టర్ని నమ్మి అండ్ ఈ చిత్రాన్ని మేము ప్రొడ్యూస్ చేస్తామంటూ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకు రావడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్, ఎస్ హాయ్ నానాని సక్సెస్ఫుల్ గా మనందరికీ అందించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ గా మారిన ప్రొడ్యూసర్స్ ని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ మోహన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. విజేందర్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. హాయ్ నానా లాంటి హాయ్ అయిన ఫిల్మ్ ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్స్ అనమాట. అండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని విట్నెస్ చేసి, దాన్ని టేస్ట్ చేసి, దాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్. సో వైరా ఎంటర్టైన్మెంట్స్ సక్సెస్ఫుల్ గా మొదలైంది అండ్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. Firstly, big congratulations, sir. And thank you for this film. And first, yes, Mohan garu maatladalsinదిగా కోరుకుందాం. Sir, this ఇక్కడికి రండి. గుడ్ ఈవినింగ్. హాయ్ నాన్న. స్టేజ్ ఫియర్ ఎప్పుడు మాట్లాడినదే, బట్ ఇవాళ హ్యాపీనెస్లో ఉన్నాను. శౌర్య, ఐల్ జస్ట్ టేక్ 2 minutes. శౌర్య అందరికీ తెలియదు, ఈజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్. ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు ఏడిపించాడు. కొద్దిగా ఎమోషనల్ ఏమో, బికాజ్ ఐ హ్యావ్ ఎ డాటర్. అండ్ ఇద్దరం కూర్చొని శౌర్యని అడిగాం, శౌర్య ఎవరు అంటే నాన్నగారు ఒకరే సూట్ అవుతారు సార్, ఇంకొవ్వరు కుదరదు దీనికి అన్నారు. మరి వెంకట్కి సిబిఎం గారు ఫోన్ చేశారు, సార్ ఏదో స్లాట్ ఖాళీగా ఉంది వచ్చేస్తారంటే వెళ్ళి కూర్చోబెట్టి చెప్పేస్తే నాన్నగారు ఫస్ట్ సిట్టింగ్లోనే థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అయింది అండ్ దట్స్ ద జర్నీ. థ్యాంక్ యూ హిషామ్ గారు, వాట్ ఏ వండర్ఫుల్. ఐ థింక్ దిస్ ఎ మెమరబుల్ హిస్టారికల్ మ్యూజిక్ ఫర్ అస్. షాను వర్గీస్ గారు, సమీర్, భాను, కియారా, మృణాల్, I think I don't know how many names. For the whole crew, thank you very much. Love from my heart. Love you all. Thank you very much. Nani garu, probably this is my banner ki meer iche elevation. Idi eppadiki charitralo undipoye movie. Thank you. And coming to the distributor, I mean Sirish garu maaku mundu nunchi support chesaru. Thank you Sirish anna. And Karnataka lo Jack Manju garu and US lo ante perlu teliyadu, but thank you all very much. Love you. Sir, Vijender గారిని మాట్లాడాల్సిందిగా. ఓకే, సో ఇలా చాలా తక్కువ మాట్లాడతాం కానీ వండర్ఫుల్ సినిమాలు మీకు ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ చెప్పేశారు కూడా, అదే హాయ్ నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరు ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు సో నైజాం శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ నుంచి శిరీష్ గారిని, డిస్ట్రిబ్యూటర్గా ఈ చిత్రాన్ని మనందరికీ నైజాంలో అందించిన శిరీష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ జాక్ మంజు గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మరి వారికి మొమెంటో అందించడానికి సౌర్యూప్ గారిని, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మన నేచురల్ స్టార్ నాని గారిని, హీరో గారిని కూడా వేదిక స్వాగతం పలుకుతున్నాము. అలాంగ్ విత్ డాటర్ ఆఫ్ కోర్స్ మాహి, ప్లీజ్. కియారా. సో వేదిక మీద ఉన్న టీం చేతుల మీదుగా శిరీష్ గారికి అండ్ జాక్ మంజు గారికి మొమెంటో అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో నాని గారితో కలిసి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్
రైట్. సో ఎస్, మొమెంటో అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా శిరీష్ గారు రిక్వెస్ట్ మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శిరీష్ గారికి ఫస్ట్. సో నైజాం శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ద్వారా హాయ్ నాన్నని నైజాంలో అందరికీ అందించిన శిరీష్ గారిని స్టాప్ యూ. సో మరొక డిస్ట్రిబ్యూటర్ వెంకటరత్నం గారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. జాక్ మంజు గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వెంకటరత్నం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మరొక డిస్ట్రిబ్యూటర్ వెంకటరత్నం గారిని థ్యాంక్ యూ శిరీష్ గారు అండ్ జాక్ మంజు గారు, వెంకటరత్నం గారు వారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ ని, నాని గారిని అండ్ డైరెక్టర్ గారిని వేదిక మీదే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఈ చిత్రానికి పనిచేసిన కొంతమందికి మొమెంటోస్ అందిద్దాం. ఇంత మెమరబుల్ ఫిల్మ్ కి వర్క్ చేశారు వారందరూ. ఓకే, ఆఫ్టర్ ది స్పీక్. ఓకే, సో నా రమేష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రమేష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రమేష్ తమ్మడ వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నెక్స్ట్ కిషోర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి వీరందరూ ఒక్కొక్కరుగా. రాజు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కీర్తన, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ మరొక రమేష్ ఉన్నారు, తను కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక్కొక్కరుగా ప్లీజ్ కొంచెం ఫాస్ట్ గా వచ్చి తీసుకోండి. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సుధాకర్ వారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ శివప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు. సో సుధాకర్ ని అండ్ శివప్రసాద్ ని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. So I request music director Hesham Garu please join the stage. And Shanu Garni kuda వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. I request Shanu Garu please join the stage, DOP of this film. And now DOP assistants మొమెంటోస్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందులో ప్రతీష్ వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. నగేష్, I request onto the stage please. సోమేష్ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. శేఖర్, I request onto the stage please. DOP అసిస్టెంట్స్ వేదిక మీదకి వచ్చి మొమెంటోస్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మొమెంటో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి, కాస్ట్ అండ్ క్రూ కి మనం మొమెంటోస్ అందిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ స్టిల్స్ శ్రీధర్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము స్టిల్స్ నుంచి. అండ్ BTS సందీప్. ఓకే, ఉన్నవారందరికీ మొమెంటోస్. అండ్ స్టిల్స్ శ్రీధర్ గారు ఇక్కడే ఉన్నారా? ఓకే. అండ్ BTS సందీప్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. BTS అండ్ చీఫ్ అకౌంటెంట్ తారక్ రామారావు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అకౌంటెంట్ సురేంద్ర వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము.
అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తారక రామారావు వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అకౌంటెంట్ సురేంద్ర, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అకౌంటెంట్ మనోహర్ గారిని కూడా వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కాస్ట్యూమ్స్ చీఫ్ నాగేష్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ నుంచి నాగేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కాస్ట్యూమ్స్ నాగేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వచ్చారా? ఓకే. చందన, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సింహాచలం గారు కాస్ట్యూమ్స్ నుంచి, వారిని కూడా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ నెక్స్ట్ ఆనంద్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డబ్బింగ్ నుంచి అర్జున్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ హీరో గారి స్టాఫ్, నాని గారి స్టాఫ్ రంజిత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మేకప్ అసిస్టెంట్స్ రంజిత్ అండ్ అలాగే శ్రీను, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ హీరో కాస్ట్యూమర్ని శ్రీనివాస్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. ఆన్లైన్ ఎడిటర్ ప్రణీత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సతీష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. VFX line producer Ravi Verma, I request onto the stage please. So gimbal operator Satish, I request onto the stage please. VFX project head Murali, I request onto the stage please. Production chief Nagu and Swami Garni, వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, నేను పిలిచిన వారందరూ వచ్చేసారా? సో కాస్ట్యూమర్ శశి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చేసేయండి. నేను అందరినీ పేర్లో పిలిచాను, వారందరూ ప్లీజ్ 1 by 1 వచ్చి తీసుకుని వెళ్ళండి. Costumer Seshi onto the stage please. సో సౌర్యు గారిని అండ్ అలాగే హేషం గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే అందరూ వచ్చేసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. కాసేపు టీంని కూర్చోవలసిందిగా కోరుకుంటాం. నాన్నగారు ప్లీజ్ కూర్చోండి. మనం మళ్ళీ ఒకసారి మేము వేదిక మీదకి పిలుస్తాం. ఓకే, సో బిఫోర్ ఒక్కసారి సో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారిని అండ్ అలాగే ప్రియదర్శి గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ లిరిక్స్ అందించిన కేకే గారిని, కృష్ణకాంత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ రితిక నాయక్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నాగేంద్ర కాశీ గారిని రైటర్, వారిని కూడా వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అరుణ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అరుణ్ పవర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. VFX నుంచి వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. ఓకే, సో శిల్ప గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వంశీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
రైటర్ సమీర్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. భాను గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అవినాష్ కొల్లా గారు వచ్చారా? ఒక్క నిమిషం. సో బుక్ మై షోలో 1 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇప్పుడు మనం అన్వీల్ చేయబోతున్నాం. ఆల్రెడీ అన్వీల్ అయ్యి వస్తుంది. ఓకే, దాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, లాంచ్ చేయబోతున్నాం. సో ఎస్, కంగ్రాచులేషన్స్ టీం అందరికీ కూడా, హాయ్ నాన్న టీం అందరికీ. సో బుక్ మై షోలో 1 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్. ఓకే, సో టీం అందరూ వేదిక మీదే ఉండండి, ఎందుకంటే టీం అందరూ ఉన్నారు కాబట్టి మొమెంటోస్ మనం ఇక్కడ ఇచ్చేద్దాం అనమాట. సో ఫస్ట్ లిరిక్స్ అందించిన కృష్ణకాంత్ గారిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మొమెంటోని. సో బ్యూటిఫుల్ లిరిక్స్ అందించడం జరిగింది. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారిని సో మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ఈ చిత్రంలోనే కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అద్భుతంగా నటించే ప్రియదర్శి గారిని నెక్స్ట్ మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ మహి పెద్దగా అయిన తర్వాత చూసాం అనమాట, బ్యూటిఫుల్ మహిని. సో రితికా నాయక్ నెక్స్ట్ మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ చిత్రంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మన మాహి కియారా ఖన్నాకి మొమెంటో అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ సౌర్యు గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సౌర్యు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. నాకు తెలిసి ఇది మళ్ళీ 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 ఇంత మంచి సినిమాలతో మనందరినీ పలకరిస్తారని అర్థమైంది. సో వారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకున్నాం, ఎందుకంటే ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆయన మనకు అందించడం జరిగింది. ఈ చిత్రమే ఒక బ్యూటిఫుల్ అని చెప్పాలి. సో నెక్స్ట్ మోహన్ గారికి మొమెంటో అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్స్ లో ఒకరు. అండ్ నెక్స్ట్ విజేందర్ గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. విజేందర్ రెడ్డి గారు నెక్స్ట్ మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వసంత్ సమీర్ గారిని నెక్స్ట్ మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వసంత్ సమీర్ గారు, యా వసంత్, యా సో హేషం గారిని ఇంత అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని, అద్భుతమైన పాటల్ని మనందరికీ అందించిన మ్యూజిక్ డైరెక్టర్. సో ఖుషి చిత్రం నుంచి మనం తెలుగులో ఆయన ఫాలో అవ్వడం జరిగింది. బట్ ఎస్, అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో భాను గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ సో భాను గారికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ రైటర్ నాగేంద్ర కాశీ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
అవినాష్ కొల్లా గారు అందుకున్నారు. ప్రశాంత్ మండువా గారు మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వారి వేదిక మీదకి వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో అభిలాష్ గారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అరుణ్ పవార్ గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అరుణ్ గారు. సో ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ గారిని వేదిక మీద వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దీక్షిత్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాం. ప్రొడక్షన్ కంట్రోలర్. సో దీక్షిత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో సంజు గారిని వేదిక మీద వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అరుణ్ పవార్ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హే, మీరందరికీ సేమ్ రిథంలో వస్తున్నారు, అసలు క్రేజీ. సో కాస్ట్యూమ్ డిజైనర్ లక్ష్మి గారిని వేదిక మీద వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ లక్ష్మి గారు లేకపోతే ఎవరైనా వచ్చి ప్లీజ్ అందుకోండి. శేఖర్. సో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని మనందరికి అందిస్తున్నారంటే అంత బాగా ప్రమోషన్స్ చేస్తున్నారని అర్థం. మరి ఈ చిత్రం యొక్క పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వంశీశేఖర్ గారు, రిక్వెస్ట్ రిసీవ్ మొమెంటో. వంశీశేఖర్ గారు. సో అలాగే శిల్ప గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రైటర్ వంశీ గారిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మొమెంటో. సో వాల్స్ అండ్ ట్రెండ్స్ నుంచి మనోజ్ గారిని అండ్ టీమ్ ని వేదిక మీద వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ప్రదీప్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో యూబీ మీడియా నుంచి ఇంత అద్భుతమైన ఈవెంట్స్ ని మనందరికీ అందిస్తున్న యూబీ మీడియా నుంచి వెంకట్ గారిని, బ్రహ్మారెడ్డి గారిని, భువన్ గారిని వేదిక మీద వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో నిఖిల్, మీరు కూడా వచ్చి ఒక మొమెంటో అందుకోండి. మీ ఇంటికి ఎలాగో సక్సెస్ ని తీసుకొచ్చారు మీ బ్రదర్, మొమెంటో తీసుకోండి. కాస్కో నిఖిల్. సో తన్ని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మరి ఇప్పుడు మనం మాహితో ఇప్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మొమెంటో, ఎందుకంటే నాన్నకి ఇవ్వాలి కాబట్టి. సో మరి ప్రియదర్శి గారికి మొమెంటో వచ్చారు కదా. యా ఇచ్చాం. రెండు ఇద్దాం అనుకుంటున్నారు ప్రొడ్యూసర్ గారు మీకు. సో మరి ఆలస్యం చేయకుండా హాయ్ నాన్న అంటూ హాయినైన చిత్రంలో హాయినైన పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఎప్పుడు ఆకట్టుకుంటున్న మన న్యాచురల్ స్టార్ నాని గారికి సో మన మాహి మన కియారా చేతుల మీదుగా మొమెంటో అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో బ్యూటిఫుల్ బాండ్ చూసాం ఫాదర్ అండ్ డాటర్ ది. సో నిజంగా అద్భుతమైన బాండ్ అది, అమేజింగ్ ఎమోషన్స్ అవి. సో ఎస్, మరి అందరూ ఒక ఫోటో కోసం మీ మొమెంటోస్ తో ఒక పోజ్ ఇవ్వాల్సిందిగా. నిఖిల్ ని కూడా ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ ఎస్, టీమ్ అందరూ ఒకసారి మొమెంటోస్ తో వెంకట్ గారు అందరూ. సో నార్మల్ గా షీల్డ్స్ ఇస్తూ ఉంటారు, కానీ మనం ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ మర్చిపోలేం, ఈ చిత్రంలోని ఫ్రేమ్స్ ని. అందుకని ఒక ఫోటో ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది అనమాట అందరికి. సో బ్యూటిఫుల్ ఫ్రేమ్, ఎస్పెషల్లీ ఆ పోస్టర్ వచ్చినప్పటి నుంచి చాలా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది, చాలా కనెక్టివ్ గా ఉంటుంది. సో దాన్ని మొమెంటోగా అందించడం జరిగింది అనమాట. సో ఎస్, ప్లీజ్ అందరూ ఒక లైన్. ప్రియదర్శి గారు అక్కడ కొంచెం మొమెంటోని యా వెనకాల వాళ్ళందరూ కూడా ఎస్ యా వరుసలో నుంచోండి.
ఫాలో ద డైరెక్టర్ గారు కొంచెం ముందుకి, వెనకొద్దండి, ముందుకు రండి, లైన్ ఫాలో అవ్వండి, వెనకాల రాదు మొమెంటో. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూర్చోండి. నాగేంద్ర కాశీ గారు మాత్రం వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము, రైటర్ నాగేంద్ర కాశీ గారిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ అండ్ నాని గారిని అండ్ కియారాని, రితికాని అందరినీ కూర్చోవలసిందిగా కోరుకున్నాం. సవ్యూ ప్లీజ్ అందరూ కూర్చోండి, హ్యాపీగా మనం స్పీచెస్ ఎంజాయ్ చేద్దాం. ఒక్క నిమిషం, నాని గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, నాని గారు ఒక్క ఫోటో అంట. టీమ్ జస్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ హీరో అండ్ అఫ్ కోర్స్ మాహి. షాను గారు, డిఓపి షాను గారిని కూడా వేదిక మీదే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. డిఓపి షాను గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, ప్లీజ్ వన్స్ అగైన్. అండ్ ప్రియదర్శి గారు కూడా ప్లీజ్. హే ప్రియదర్శి గారు, మీరు మళ్ళీ వేదిక మీదకి రావాలి. డిఓపి షాను గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఒక్క నిమిషం అంట, ఇంకొక పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర కాశీ గారిని మాత్రం ఇక్కడే, ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికి. అలాగే ఎస్, రైటర్ నాగేంద్ర కాశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అందరు ఇక్కడే ఉండండి, ఎందుకంటే మీ మాటలు వినాలి. సో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోవచ్చు హ్యాపీగా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్. యా, హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకండి, ప్రేక్షకులకి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు మాకు ఈ 2023లో. సో ఈ సినిమా ఇంత అద్భుతమైన కథలో నా మాటలు ఉండడం, నాకు మాటల రచయితగా అవకాశం ఇవ్వడం, ఐఎమ్ బ్లెస్డ్. యాక్చువల్లీ నాకు చాలా అదృష్టం నాకు. సో అవకాశం నాకు ఇచ్చిన శౌర్య గారికి, అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ విజేందర్ రెడ్డి గారికి, మోహన్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. ఈ సినిమా ముందు రోజు ఒక డైరెక్టర్ ఫ్రెండ్, పెద్ద డైరెక్టర్ ఫ్రెండ్, అతను నేను మాట్లాడుకుంటున్నాం సినిమా ముందు రోజు. సినిమా మొత్తం యానిమల్ ఫేవర్ హ్యాంగ్ ఓవర్ నడుస్తుంది, మీదేమో చూస్తే ఎమోషనల్ డ్రైవ్స్ అండ్ బ్రీజీ లవ్ స్టోరీ, ఒక చాలా హృదయంగా సాగే కథ. ఇది ఈ హ్యాంగ్ ఓవర్లో ఎలా ఉంటుంది మీ కథ అని అడిగాడు నన్ను. యాక్చువల్లీ అది పెద్ద డైరెక్టరే. నేను చెప్పిన సమాధానం ఏంటంటే, హ్యాంగ్ ఓవర్ సెట్ అవ్వడానికి, హ్యాంగ్ ఓవర్ సెటిల్ అవ్వడానికి ఖచ్చితంగా మనం పొద్దున్న లేచి చల్లని మజ్జిగ తాగాలి, లేకపోతే ఒక స్వీట్ లస్సీ తాగాలి, లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగాలి. సో అలాంటి సినిమా మా సినిమా అన్నారు. సో అది మీరు అందరూ నిజమని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ డ్రామా రాయడం చాలా కష్టం అండి. యాజ్ ఎ రైటర్గా నాకు తెలుసు. ఫస్ట్ సినిమా డ్రామా రాయడం అనేది అది కత్తి మీద సాము. జనరల్గా డెబ్యూటెంట్స్ అందరూ చిన్న సేఫ్ బెట్ అయిన థ్రిల్లర్స్ కానీ, యాక్షన్ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఎంచుకుంటూ ఉంటారు. కానీ డ్రామా రాయడానికి చాలా గట్స్ కావాలి, చాలా కన్విక్షన్ ఉండాలి,
మొదటి సినిమా చాలా అనుమానాలు ఉంటాయి డ్రామా రాసేటప్పుడు. సో అంత కన్విక్షన్తో మొదటి సినిమా డ్రామా రాసిన అద్భుతమైన డ్రామా రాసిన శౌర్య గారు, ఆయనకి పొగిడితే నచ్చదు, పొగిడితే నాతో మాట్లాడడం మానేస్తున్నారు ఆయన. సో పొగడొద్దు అంటున్నారు ఫస్ట్, అయినా కానీ నేను పొగుడుతాను. సో అంత మంచి డ్రామా రాసిన శౌర్య గారు ఇంకా ఒక 2023 ఒక ప్రామిసింగ్ డైరెక్టర్ని ఇచ్చిందండి మనందరికీ. సో ఇంకా ముందు మీరు ఇలాంటి కథలు రాయాలి, ఇంకా మంచి మంచి విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఏ రచయిత అయినా ఏ దర్శకుడైనా మొదటిగా కథ రాసేటప్పుడు కథ అడుగుతుంది, ఆగా హీరోగా ఎవరిని ఊహించుకోవాలి అని. సో అందరూ ఊహించుకునేది నాని గారిని. సో నాని గారు ఈ కథ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, మీరు దీన్ని పల్లకిలో మోసారు. ఆ పల్లకిని 2 వారాల నుంచి జనం అంతా మోస్తున్నారు. సో అది మా సక్సెస్ యాక్చువల్లీ. సో ఈ సినిమాకి నాతో రచయితలుగా పనిచేసిన వంశీ గారికి, సమీర్ గారికి, భాను గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఏవి సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి శిల్ప గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ శిల్పాజీ ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ రితిక ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రితిక గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో మృణాల్ మదర్గా కనిపించారు శిల్ప గారు. అంటే ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది ఈ చిత్రంలో అనమాట. అది ఈ చిత్రంలో ఉన్న మ్యాజిక్. ఎస్, శిల్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Good evening, everybody. My apologies for arriving a little late. I am nonplussed to say, in the least. So, Mr. Mohan, Dr. Reddy, thank you for making me part of your beautiful journey. Hi, Nana. Nani Garu, I am extremely honored and fortunate to have shared screen space with you. Not because you are the phenomenal natural star, but I must say that you have a very generous heart. An actor's reactions, his or her performance depends upon his or her co-actor's actions. So thank you very much for translating not just my dialogues, but also your own expressions and being very, very large-hearted. I'm not surprised you are where you are. May you be blessed with abundance. Thank you once again. My baby Kiara, who am I to say what? You have become so large. God bless you. May God always walk with you and become really, really, really big. And always stay this wonderful human being that your mom is really training you to be. Okay? Mrinal is someone who made her debut with me in Hindi, which she keeps reminding me of. And I mentioned that today because I've seen her grown phenomenally. And she continues to be grounded and humble, and that just adds to her incredible beauty. So thank you, Goli, as we lovingly call her, and may she really rise to the stars. Bhanu, Vamshigaru, Sameer, I would say this was my team. Thank you very much for holding my hand and always being there with me. All the other co-actors of Team Hi Nana, thank you once again for making me feel one of your own. Last but not the least, Shaurya, thank you very much for making me a part of your dream. I will say all the rest that I have to say to you in person. I would not have been able to do Raji without you. That's not rocket science. So God bless you, and may you really, really become really huge and humongous. Thank you, and I'm again very fortunate to be a part of your first film. I know that way you're never going to forget me. And thank you very much. I'm very happy with the response I'm receiving from the Telugu audience. Again, lots of gratitude. And Nani Garu, next time, please walk the earth a little later. It's not fair to be such a good actor and be so good looking. So all the best, and all of you have fun. Thank you. థ్యాంక్ యూ శిల్పాజీ, థ్యాంక్ యూ సో మచ్. రితికాని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో పెద్ద అయిన తర్వాత మాహి అన్నమాట. తనతో మొదలవుతుంది చిత్రం అండ్ తనతో ఎండ్ అవుతుంది చిత్రం. Good evening, everyone. I don't know where to start. I just want to first of all thank Shaurya for making me a part of this team and this beautiful, beautiful movie, making me the older Mahi.
It's an honor to work with such a wonderful team. And when I saw the movie on screen, I remember crying while seeing Kiara perform so beautifully, so gorgeously, and of course Nani Garu and Munal. It was an experience of its own, and I'm so happy and glad that I was even like a small part of it. So thank you so much, all of you, for making me a part of this beautiful journey. Thank you. థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ చిత్రం అంటే ఎంత అందంగా వీళ్ళు ఉన్నారో అంతే అందంగా క్యాప్చర్ చేయబడింది అనమాట. డిఓపి షాను గారు అసలు అమేజింగ్గా ప్రతి ఫ్రేమ్ ఒక ఎలా ఉంటుందంటే ఒక పెయింటింగ్ లా అనిపిస్తూ ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు ఈ చిత్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా. సో మరి ఆలస్యం చేయకుండా డిఓపి షాను గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ షానుజీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఎన్నో అద్భుతమైన పాటలకి వారు లిరిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ చిత్రంలో ఉన్న పాట కూడా వారు లిరిక్స్ ఇవ్వడం జరిగింది. కేకే గారిని, కృష్ణకాంత్ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. Yes. Hi everybody. Sorry for not being able to speak in Telugu after 3 movies. So English. I'm so happy to be here. I'm so happy to be part of Shaurya's debut film. Thank you producers. Thank you Nani Garu for getting me into this. Shaurya for all your vision which you made me part of. Thank you everybody. Thanks. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేకే గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా నన్ను ఇంత మంచి చిత్రంలో భాగం చేసినందుకు నేను ముందు నాని గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. జనరల్గా మా కాంబినేషన్లో కృష్ణగాడి వీరప్రేమ గాథ కానీ, శ్యామ్ సింగరాయ్, జెర్సీ ఇలాంటి ఇంత మంచి క్లాసిక్స్ పడినా కూడా ఏ రోజు నేను ఆయనకి మీకు ఈ సినిమాలో రాయాలని ఉందని ఏ రోజు మెసేజ్ పెట్టను. బట్ ఈ అనౌన్స్మెంట్ చూడగానే నేను నాన్నగారికి మెసేజ్ చేశాను, నేను ఈ సినిమాలో సాంగ్ రాయాలి సార్ అని చెప్పి మెసేజ్ చేశాను. సో గోవాలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు నన్ను నాన్నగారు అక్కడికి పిలిపించడం జరిగింది. సో అప్పుడే శౌర్యాన్ని పరిచయం చేశారు, కథ చెప్పడం జరిగింది, ఒక సిచ్యువేషన్ ఇచ్చారనమాట. సో అక్కడితో స్టార్ట్ అయ్యి ఇదే తొలిసారిలా, అమ్మాడి, చేదు నిజం, అడిగా ఇలా 4 పాటలు నాతో రాయించారనమాట. సో ఈ జర్నీలో పరిచయమైన శౌర్య అంటే ఇంత క్లారిటీగా ఒక పాట రాసి పంపించగానే వెంటనే కాల్ చేసి ఇది మార్చండి నేను ఏ రోజు చెప్పలేదు. తను ఫస్ట్ ఆ లిరిక్స్ అర్థం చేసుకోవడానికి ఒక 1-2 డేస్ టైం తీసుకొని అతను అడిగే డౌట్ కానీ క్లారిఫికేషన్ కానీ చాలా ఖచ్చితంగా కథకి సంబంధించిందే అయి ఉంటుంది. ఈ పదం నచ్చలేదండి, ఇది కథలో లేదండి, ఇలా ఏ రోజు చెప్పలేదన్నమాట. ఇలా రాస్తే ఇంకా బెటర్మెంట్ అవుతుందని ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేను ముందైతే చూడలేదు. శౌర్య అదే క్లారిటీ మీరు సినిమా అంతా కనిపించింది. సో చాలామంది ఫ్రెండ్స్ నాతో బయట చెప్పింది ఏంటంటే అతను డెబ్యూ డైరెక్టర్లా లేడు. సో ఎంత క్లారిటీ ఉంది, ఎంత కమాండ్ ఉంది తనకి స్క్రిప్ట్ పైన అనేది మీరు ఈరోజు జనాలు ఇంత ఆదరించడం జరిగింది. ఈ రోజుల్లో ఒక మంచి కథ రాయడం ఒక ఎత్తు అయితే, దాన్ని నమ్మి దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడం, ఇలాంటి మంచి కథలు నమ్మడానికి ఎక్కువగా రారు ప్రొడ్యూసర్స్. సో ఫస్ట్ సినిమానే ఇంత మంచి కథతో వచ్చిన విజేందర్ రెడ్డి గారికి, శ్రీమోహన్ గారికి, సో ఇక్కడ నుంచి మీ జైత్రయాత్ర స్టార్ట్ అవ్వాలని చెప్పి కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. సో ఈ అంటే దసరా లాంటి బ్లాక్ బస్టర్ 100 crores అబోవ్ మూవీ చేసిన తర్వాత ఇలాంటి కథ నేను చెయ్యాలి అని, కథే నాకు ముఖ్యమని నమ్మే నాన్నగారిని అసలు ఎంత చెప్పినా ఎంత పొగిడినా మీలాంటి వాళ్ళు, మీలాంటి హీరోలు లేకపోతే ఇలాంటి కథలు పుట్టవు సార్. పుట్టకుండానే పెన్ను అక్కడ ఆగిపోద్ది. సో ఇంత మంచి కథలను ఎంకరేజ్ చేస్తున్న మీలాంటి హీరోలు ఇంకా రావాలి, మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాకి ఇంకొక లైఫ్ ప్రాణం పోసిన హేషామ్ గారు. సో 10 పాటలని చెప్తే తప్ప తెలియదు. మీరు జూక్ బాక్స్ చూస్తే 10 పాటలు ఉంటాయి, బట్ సినిమాలో చూస్తున్నప్పుడు మీరు ఏ 1-2 పాటలో ఫీల్ అవుతారు అంతే. మిగతా అన్నీ ఒక మ్యూజికల్ లాగా సాగిపోతుంటాయి, కథతో పాటు బ్లెండ్ అయి సాగిపోతుంటాయి. రెండో సినిమాకే మీరు ఇంత మంచి మ్యూజిక్ అందించి, సో మీరు తెలుగులో ఒక ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా సెటిల్ అయిపోతారు ఇంకా. సో మీకు ఆల్రెడీ 2 ఇంత పెద్ద హిట్స్, మ్యూజికల్ హిట్స్ వచ్చాక కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. మీరు ఇంకా చాలా రోజులు ఎక్కువ తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. సో అదేవిధంగా మా దర్శి, రితిక,
బేబీ స్పెషల్ నోట్ కియారా ఎంత బాగా చేసిందంటే ఓ 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసింది. ఇంకొకరి గురించి చెప్పకపోతే నా స్పీచ్ ఫినిష్ అవ్వదు. ఇంత అందం అంటూ మా సీత గురించి వర్ణించాను. సో ఆ సీత చాలా రోజులు గుర్తుండిపోతుంది అనుకున్నాను. బట్ 1 year లోపే మళ్ళీ యష్నాగా వచ్చింది. సో అమ్మాడి అంటూ మళ్ళీ ఇంకో పాట రాసే అవకాశం నాకు వచ్చింది. సో ఈ సినిమాని ఇంత ఆదరించిన ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాలో పార్ట్ అయిన దర్శి ఇలాంటి టీమ్ అండ్ టోటల్ క్రూ అందరికీ కూడా, మా డిఓపి గారికి, మిగతా టెక్నీషియన్స్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ కేకే గారు. మీరు కూడా ఇలానే మంచి మంచి చిత్రాల్లో మంచి మంచి పాటలకి మంచి మంచి పదాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మరి ఆలస్యం చేయకుండా వారు ఇంకొక సినిమా షూటింగ్కి వెళ్ళాలి కాబట్టి సో ఎస్, అది జాతిరత్నాలు లాంటి కామెడీ చేసినా లేకపోతే బలగం లాంటి ఎమోషనల్ ఫిలిం అయినా ఏదైనా తనకంటూ ఒక శైలి ఉంటుంది. అందుకే ప్రియదర్శి మనందరికీ గుర్తుండిపోతారనమాట. మరి ఈ చిత్రంలో ఒక మంచి రోల్తో మనందరి ముందుకి వచ్చిన ప్రియదర్శి, నేను పిలవక ముందే వచ్చిన ప్రియదర్శి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అడ్జెక్టివ్స్ చెప్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. బట్ అందరికీ నమస్కారం. ఒక ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసి ఇంత ప్రేమని, ఇంత వామ్త్ని ప్రేక్షకులకి అందించే అంత గొప్ప వరం నిజంగా నేను ఐ ఫీల్ వెరీ లక్కీ. ఈ ఏడాది ఎండింగ్కి డిసెంబర్లో ఇటువంటి ఒక మంచి సినిమాతో మీ అందరికి ఇంకొంచెం దగ్గర అయ్యే అవకాశం నాకు ఇచ్చిన నా సోదరుడు డాక్టర్ శౌర్య, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ బ్రదర్. ఎందుకంటే మీ ఫ్యామిలీ నీకు ఎంత ప్రేమ ఇచ్చింది, నీ తల్లిదండ్రులను ఎలా పెంచారు, ఇలాంటి గొప్ప కథ తీసుకొచ్చి నువ్వు మా అందరికీ నిజంగా ఈ సినిమాలో ఎన్నో మనం చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్, బట్ స్టిల్ ద బెస్ట్ మూమెంట్ ఈజ్ నువ్వు నా కథ చెప్తున్న ఆ రోజు ఆఫీస్లో. సో ఇట్లాంటి ఈ విజన్ని ముందుకు తీసుకొచ్చిన సివిఎం గారు, అలాగే విజేంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమా ముందు కథ విన్న తర్వాత నాని అన్న చేస్తున్నాను అనగానే ఐ వాజ్ లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్. బికాజ్ సాధారణంగా ఒక సినిమాలో మనము ఈ క్యారెక్టర్ బాగుందని చేయడం ఒక ఆర్టిస్ట్గా అలవాటే. కానీ ఈ సినిమా నేను షూట్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా నేర్చుకోవచ్చు అనే ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అది ఉంటే అది నాని అన్నతోటి. ఐ నో చాలామందికి తెలుసు నేను నటుడుగా వేరే వేరే క్యారెక్టర్లు చేసి ఇప్పుడు హీరోగా లాంటి క్యారెక్టర్లు చేస్తున్నా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ అ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏం చేయాలనేది. బట్ అన్న నీతో మాట్లాడిన తర్వాత దట్ బ్యూటిఫుల్ టాక్ ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ గోవా నైట్ అండ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ లెసన్స్ దట్ యు హావ్ గివెన్ మీ అన్న, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అండ్ యు ఆర్ సచ్ అ గిఫ్ట్ నాట్ ఫర్ ది ఇండస్ట్రీ ఓన్లీ, బట్ నాలాంటి ఎంతో మంది ఆర్టిస్ట్కి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నా ఒకసారి యూ ఆల్వేస్ నీడ్ టు లుక్ అప్ టు అ గ్రేట్ ఫిగర్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ది ఆనర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఆల్సో మాలాంటి వాళ్ళందరినీ సమ్వేర్ లైక్ చెయ్యి అని ఇట్లాంటి ప్రోత్సాహం మీరు ఇస్తున్నారు కదన్నా, దానికి నిజంగా ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ గాడ్, ఐ హోప్ షీ విల్ బ్లెస్ యూ ఇన్ ఆల్ ది అబండెన్స్, ఆల్ ద గ్రేట్ స్క్రిప్ట్స్ and all the great body of work and legacy to leave behind or to take the industry forward. Thank you so much, Anna. This is all. And Kiara, I've generally so because it's so emotional when we are thinking about Kiara in this film because she is the soul of the film. And बहुत अच्छा किया बेटा तुमने, मस्त, like too good. I'm so proud of your parents more than you because the way they are raising you, especially your sister also, so nice, so nice. It feel every time I looked all of you in Ooty, Goa, बहुत अच्छा लगा आपको देख के, बहुत खूब अच्छा करना, okay? And to my fellow actors, Mrunal, ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. షీ ఈస్ లైక్ ఆల్ ఓవర్ ద ప్లేస్, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, డూయింగ్ ద బెస్ట్ ఆఫ్ అవర్ వర్క్. సో మృణాల్, కంగ్రాచులేషన్స్ ఆన్ yet another great work that you have given. And చాలా మంది ఉన్నారు. I'll quickly thank my senior, Shanu Anna, వెళ్ళిపోయిందా? I think he's gone. Shanu Anna is here. Shanu, actually he's my senior in college, very senior in college. And I'm so proud that department lo cheptunde that there's another great achiever called Shanu who's done pretty well. And cheptunde to work with you, my brother, was such a rewarding experience. More than a DOP or a thinker who will andarni frame istadu ayana itla mottani itla andaru frame istadu anta goppa
DOP, the master of light, I can call him, and the master of music, my brother Hisham. So good, so beautiful. Thank you, man. To even I felt so beautiful when Samayama was coming. There was one close up. I was like feeling, oh, this I'm looking really nice and all of that. Thanks to you two, both masters who have put so much soul and life into all of this. Thank you so much. Quickly, the writers of the film. కాశీ నేను ఆయన ఒక నవలా రచయితగా ఉన్నప్పుడు ఆయనకు ఒక గొప్ప ఫ్యాన్ నేను. అట్లా సిగ్గుపడద్దు, నీ టైం వచ్చింది ఇక, పుష్పక టైం ఆయా హే అన్నట్టు. సో అట్లాగే సమీర్, భాను, did I forget anybody? Arun from VFX team was my colleague in my office once, and now to see Arun becoming the VFX supervisor of the film, I know నాకు చాలా ఇలా I'm so happy with all of this. ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు ద ఎంటైర్ కాస్ట్యూమ్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్. నేను చాలా కొత్తగా చూసుకునే అనిపించింది, ఎందుకంటే రెగ్యులర్గా ఏదో సినిమా చూస్తే ఒకే హెయిర్ స్టైల్, ఓకే కైండ్ ఆఫ్ క్లోత్స్ అవన్నీ వేస్తుంటే, బట్ లక్ష్మి అండ్ నా మేకప్ టీమ్ రవి, శ్రవణ్, పరమేష్, సీతారాం, బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో సక్సెస్ఫుల్ ఫిలిం, సారీ I'm just too nervous right now. So successful film unte to work with Shilpa ji, such a great time. That scene to work with you, ma'am, was such a thing. And also Jairam Garu is not here with us today. I think he's at home. Thank you, sir. To have worked with you was such an amazing moment. Thank you. And also to my brothers Viraj and Angad Bedi. Thanks, man. Where are you guys? Thank you. I love you all. Thank you to my brothers and sisters in America. I love you all. Dallas Puramlo na Telugu landarki. Thank you. We'll bring more such beautiful, heartwarming films so that you'll miss India and come back here soon. Thank you so much. Thank you. Thank you. థ్యాంక్ యూ. మైక్ కూడా ఫ్లోలో తీసుకెళ్ళిపోతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి. ఆయన దర్శనం ఏ సినిమాల్లో దక్కుతుందో అది చాలా ప్రియతంగా అనిపిస్తుంది, అందుకే ఆయన ప్రియదర్శి అయ్యారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఆలస్యం చేయకుండా సోల్ ఆఫ్ ద ఫిలిం, ఇందాక దర్శి చెప్పినట్టు, ఎస్ తను సోల్ ఆఫ్ ద ఫిలిం అనమాట. సో నిజంగా ఈ తండ్రి కూతుళ్ళ ఆ ఎమోషన్స్ చూస్తూ ఉంటే అది గుండెకి హత్తుకున్నాయి. అందుకనే మనం ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అందుకనే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ చిత్రం అని చెప్పాలి. అండ్ ఎస్, మరి అంత బాగా ఆ అమ్మాయి పేరు కియారా అనమాట. తను అంటుంది మైనే అచ్చా కియానా అని. సో అమేజింగ్ కియా ఆప్నే. సో ఆలస్యం చేయకుండా ద బ్యూటిఫుల్, మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ కాన్ఫిడెన్స్, అసలు ఆ కాన్ఫిడెన్స్ మామూలుగా కాదు. సో ఇందాక వాళ్ళ మదర్ వీడియో తీస్తుంటే ఔరేక్ బార్ టేక్ నెంబర్ 2 అంటుందాం అనమాట తను. మరి ఆలస్యం చేయకుండా మన మాహి, మన కియారా కన్నా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో బంగారు కన్నా, బుజ్జి కన్నా, కియారా ఓకే, వాళ్ళ డాడీ తీసుకొచ్చి ఇక్కడ వరకు డ్రాప్ చేస్తున్నారు, నాన్న తీసుకొచ్చి ఇక్కడ వరకు డ్రాప్ చేస్తున్నారు. హాయ్ నాన్న, వెల్కమ్. Thank you for supporting us. I'm very happy and overwhelmed by seeing your response. I'm so happy. Thank you to everyone, to Nana, Yashna, my director. I made 3 new buddies. That are Nana, Yashna and my director. I'm so happy to choose. Thank you, Sharav sir, for choosing me, Mahi, to producers, to everyone. I had the best experience working with you all. Shilpa ma'am, thank you so much. I had the best experience working with you also, and I have the best team ever. I'm so lucky because I worked in this movie. And thank you to all of you. Love you all. కాదు, టాలెంట్తోనే పుడతారంటే ఏమో అనుకున్నాను, టాలెంట్తోనే పుట్టిందనమాట. థ్యాంక్ యూ కియారా, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏజ్లో నేను చాక్లెట్ కొనివ్వకపోతే రోడ్డు మీద కూర్చొని ఏడ్చేదాన్ని, అలా ఉండేది. బట్ ఆ కాన్ఫిడెన్స్ చూడాలి, క్రేజీ. బట్ ఎస్, అంతే బాగా అత్యద్భుతంగా మనం ఆ ఎమోషనల్ సీన్స్కి కనెక్ట్ అయ్యామంటే అది నాని గారు అండ్ అలాగే కియారా మధ్యలో ఉన్న ఆ బాండింగ్ అని చెప్పాలి. అండ్ నిజంగా ఒక ఫాదర్ అండ్ డాటర్ని చూస్తున్నట్టు అనిపించింది. మేము మర్చిపోయాం నాని గారు అండ్ కియారా అని. నిజంగానే అక్కడ యూనో ఒక తండ్రి కూతురు మధ్య సంభాషణలు జరుగుతున్నాయేమో అనిపించింది. ఎస్పెషల్లీ వెళ్ళిపోదాం నాన్న, ఇంకా చాలు నాన్న అనగానే సో అసలు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అది తలుచుకుంటూ ఉంటేనే. దట్ అంత క్రియేట్ చేసింది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా అని చెప్పాలి. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా
10 పాటలు ఉన్నాయంట నిజంగానే. 10 పాటలు ఉన్నాయా? నిజంగా తెలియదు. సో ఒక పాట వస్తే ఓ పాట వచ్చింది అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పాట కూడా కథలో పార్ట్ అయిపోయింది అంటే ఆ రేంజ్‌లో ఇచ్చారు దీనికి సంగీతం అని చెప్పాలి. సో మనం వింటూనే ఉన్నాం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లైక్ సినిమా బ్యాక్‌గ్రౌండే కాదు మా బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మోగుతూనే ఉంది అది సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత. మరి అలాంటి అమేజింగ్ మ్యూజికల్ సినిమాని మనందరికీ అందించిన హేషం అబ్దుల్ వాహిబ్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ హాయ్ నాన్న ఫిలిం. సో హేషం సో బ్యూటిఫుల్ సినిమాకి బ్యూటిఫుల్ సంగీతాన్ని అందించారు ఆయన. Thank you. Can I hold that? No, actually, you I want? wanted to Okay. hold this. Sorry, my fault. Thanks to all of you. I mean, I'm not repeating the same statement that we all make all the time when we are on the dice. I think this cinema, Hi Nana, has done something much more for me personally, which is why I'm holding this close to me. I'll just share a few things right now. So when I was sitting there in the chair, I was just preparing myself as to what I should say on stage. And I think I absolutely have no words to say what Hi Nana has done to me. Shaurya, thank you for making me explore a much mature musician inside me. Thanks for making me explore that side. And I think I've never shared something on stage. There had been instances where technicians were very less confident about me when I used to do score for films, rather songs. And I think Hi Nana was that door where I was able to confidently open. And a lot of people who had turned me down messaged me after watching Hi Nana. And I think I think it's God's blessing, and I'm so happy that it happened. And today, when I was inside the flight coming down to Hyderabad, I was listening to the soundtrack of Hi Nana, which I never do after finishing a film. I always tell my team to, when they say what happens when we finish working on a song or when we finish working on a film, and I'll tell we have to just move on. But for me, I think Hi Nana has struck a chord inside my head. I was listening to the soundtrack of Hi Nana, and halfway when I was listening to Adiga, tears started coming down and I stopped playing the soundtrack. And me and Aisha, we both have been saying, after watching the film, when we are listening to the songs, every scene is coming into my head. And I think that's the best thing that you have done, Shaurya. And that's the power of cinema. When everything is seamlessly integrated, where nothing comes over the top of anything. And thank you, Nani sir, for having me on board. Thank you, Shaurya. Thanks to the producers, all the technicians out here, who have been a wonderful part of the film. So that's it. And I think there is more towards, what we all can do together. And this is for all of us. This is what Hi Nana has done. This will stay always close to me. Thank you. Thank you so much, sir. And sir, only words అయితే ఎలా చెప్పండి? No, I know. Definitely I'll sing. ఏ శ్యామ్, బ్లాక్బస్టర్ శ్యామ్. సో మీ నుంచి రాకపోతే ఒక లైన్ ఎలా చెప్పండి? Sure. So I'll sing the song Adiga for all of you, so which I have not performed on stage. సో ఇంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి? చక్కగా మంచిగా ఈ చల్లటి సాయంత్రం పూట అండ్ హాయ్ నాన్న హాయినిచ్చిన ఫిలిం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ మరి ఆ సెలబ్రేషన్స్లో ఈ చిత్రాన్ని ఒక ఎత్తున నిలిపిన సంగీత దర్శకుడు ఆయన పాడుతూ ఉంటే అంతకంటే అద్భుతం ఏముంటుంది? ఒకసారి వెనక వాళ్ళు చప్పట్లు కొడితే బ్యూటిఫుల్ సౌండ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా అమేజింగ్ సౌండ్ విందాం అక్కడ నుంచి. Kindly excuse my pronunciation if any mistake is there. I think the audio needs to be played, so is Dheeraj anywhere nearby?
Yeah, I think I'll pass. You can pass it on to the next person. I'll come by. ఓకే, ఆ ట్రాక్ ఈ లోపు రెడీ చేసుకోండి. సో ట్రాక్ మీద పాడుతూ అంటున్నారు. సో Thank you. Yeah, సో ఒక 2 minutes మనం చిన్న కమర్షియల్ బ్రేక్ ఇద్దాం అనమాట వారికి. కాకపోతే ప్రోగ్రామ్కి విరామం కాదనమాట, ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు అంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ దర్శకుడికి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా మెమరీస్ ఉంటాయి, దానికి బోలెడనే మూమెంట్స్ ఉంటాయి. మరి అలాంటిది ఆ చిత్రం హాయ్ నాన్న అయితే ఆ చిత్రం సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏం చిత్రం ఇచ్చారు మా అందరికీ అంటే, అండ్ పక్కా పైసా వసూలు చేయడమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు అన్నిటికంటే విలువైంది సమయం. అలాంటి సమయానికి విలువ పెంచే సినిమా అయితే, అండ్ ఇందాక మనం లాంచ్ చేసుకున్నాం బుక్ మై షోలో 1 million టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. అలాంటి చిత్రం అయితే సప్త సాగరాలు దాటి వెళితే అక్కడ కూడా 2 millionకి ఆల్రెడీ చేరువలో ఉంటే, మరి ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ బ్రేక్ ఈవెన్ అయిపోతే, ఇలాంటి చిత్రం మొదటి సినిమా అయితే దానికి వచ్చే ఆనందమే వేరు కదా. మరి ఇలాంటి ఆనందాన్ని పొందుతూ ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ శౌర్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం హాయ్ నానా ఫిలిం, శౌర్య ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్. సో అమేజింగ్ చిత్రాన్ని, వండర్ఫుల్ చిత్రాన్ని తీసిన వారికే కాదు, చేసిన వారికే కాదు, చూసిన వారికి కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, గో హెడ్. థ్యాంక్ యూ మ్యామ్. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నా స్పీచ్ ఒక 5-10 నిమిషాలు పడుతుంది, ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చాలా మంది గురించి నేను మాట్లాడాల్సింది ఉంది. దిస్ మై ఓన్లీ ఛాన్స్. ఒక 5-10 minutes ప్లీజ్ బే విత్ మీ. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కలగారు మూర్తి గారు అని చెప్పి నాకు ఈ ఆపర్చునిటీ ఫస్ట్ కథ విని నచ్చి ముందుకు పట్టుకెళ్దాం అనుకున్నందుకు. దానికి కాంట్రిబ్యూట్ చేసిన మా ఈవీవి సతీష్ గారు ఎక్కడున్నారో తెలియదు. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల అన్ని ముందుకు జరిగాయి ఫస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సెకండ్లీ మై ప్రొడ్యూసర్స్ సివిఎం గారు, థ్యాంక్ యూ సో మచ్. విజేందర్ రెడ్డి గారు, మై బ్రదర్, చాలా కాసుకొని కూర్చున్నారు నన్ను ఈ సినిమా అంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ అండి, మర్చిపోను. థ్యాంక్ యూ సార్. And now I need to talk about my friends, Samir, Power, Banu, Vamsi, everyone who's been like, and Nico, everyone who's been throughout in this journey, who's been supporting me, helping me. Thank you so much. Intakane ekku cheppakudadu mee gurinchi. Thank you. And Nikhil, my brother, he's been my strength throughout this movie. He's done so much. నేను అడగలేదు కూడా, వాడే కొంచెం మోసుకొని ముందు పట్టుకెళ్ళాడు. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై టెక్నీషియన్స్. ఐ విల్ స్టార్ట్ విత్ షాను జాన్ వర్గీస్ గారు. షాను సార్, మాస్టర్ క్లాస్, థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు ఈ సినిమా నేను స్టార్ట్ చేసే ముందు నాకు ఒకటి చెప్పారండి, డిఓపి ఎవరు అనుకుంటున్నాను అని అన్నారు. చాలా పేర్లు చెప్పాను, పెద్దవాళ్ళ పేర్లు చెప్పాను. అన్న లేదు, షాను గారిని చూడండి. నాకు ఆయన వర్క్ నేను అంత చూడలేదు, అంత అవగాహన లేదు. షాను గారు ఏం చేశారు? సో ముందు సినిమా చూస్తారు, శ్యామ్ సింగ్ రాయ్ చేశారు. దాని ముందు ఏం చేశారు? జెర్సీ చేశారు. కంప్లీట్ కాంట్రాస్ట్, నాకు అర్థం కాలేదు. దాని ముందు ఏం చేశారంటే ఆయన విశ్వరూపం చేశారంట. దాని తర్వాత బదాయి హో అంట, మాలిక్ అంట. ఐ కంప్లీట్లీ నాకు అసలు ఎవరు ఈ వ్యక్తి, ఏం చేస్తున్నారని చెప్పి ఐ డెంట్ అండర్స్టాండ్. నానిగారు ఇంకో మాట అన్నారు, షాను ఒప్పుకుంటే సినిమా అసలు దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అని. ఓహో అంతుందా అని చెప్పి వెళ్ళాను. ఈ సెట్ జస్ట్ చెక్ అండ్ జస్ట్ టాక్ టు హిమ్ అని. ఐ వెంట్ టు కోయంబత్తూర్ అండ్ ఐ narrated the story and immediately fell in love with you. Thank you so much, sir. I always keep saying something to my friends that I think that Shanu is the only DOP in this world who cracked almost every technique of lighting just to make a frame look as if it's not lit. That is your specialty. Thank you so much. He's the one who argues with me regarding the script అండి. He's the one, even if I ask for some fancy shots, he'll be like, ముందేం చెప్పు, అది చెప్పలేదు కదా, ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నావు, no, let's stick to this. But he'll give me those shots, but he'll again say that you won't use it in the edit. Some shots we did use, some shots we didn't use. Thank you so much, sir. I'm so honored to work with you. You've been everything for Hi Nana. You've been my eyes, you've been everyone's eyes for Hi Nana. Thank you so much. And now I want to talk about Hisham Abdul Wahab, the director of music for Hi Nana. Hisham sir, look here. Thank you so much. Thank you for everything you've done. So with Hisham, there's we had our fights Sunday. We scolded each other. We fought. We cried. We shared our tears. Everything together. So I'm not with Shanu sir, I'm honored. With you, I'm really proud that you're a part of Hi Nana. Because I'll tell you why.
40 days అండి రీ-రికార్డింగ్కి వీ బీన్ సిట్టింగ్ అండ్ వీ బీన్ డూయింగ్ ఎవ్రీథింగ్ వీ కుడ్, నైట్స్ డేస్ ఎవ్రీథింగ్. బట్ వాట్ వీ టోటలీ మీ అండ్ హిషామ్ మా ఇద్దరికి ఒక అవార్డు ఉండేది సార్. నాని సార్ మీకు తెలియదు కదా, మా ఇద్దరికి ఒక అవార్డు ఉంటుంది. అవార్డు ఏంటంటే కథ మ్యూజిక్ కొట్టడం కన్నా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు క్యారెక్టర్ ఏం ఆలోచిస్తుంది, వాట్స్ ద సైకాలజీ, వాట్స్ హ్యాపెనింగ్, ఎందుకు ఈ మ్యూజిక్ ఇలానే ఉండాలి, హీల్ కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్, అయినా లేదు వై కాంట్ ఇట్ బీ దిస్. సో హూ విన్స్ విల్ గివ్ అవే ద అవార్డ్ అనమాట. So that, okay, if I have a point, he'll give me the award. It's an invisible award. So if I win, I'll give him the award. And finally, after the mixing is done, the award is with me, but I want to give it to you now, sir. That it is yours forever. And thank you for Hi Nana, whatever you did. Thank you so much. I'm really proud that you're part of it. Thank you. And now I need to talk about Avinash Kolla garu ikkada unnaro ledo teliyadu. Sir, thank you so much for helping us in our crisis. ఎందుకంటే ముందు ఒకరు చేయాల్సిందండి, వాళ్ళు లేరు. అవినాష్ గారు సడన్గా దూకారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు ఆయన. బట్ అనుకున్నవన్నీ ఆయన వల్ల నాకు చాలా అదృష్టాలు కలిసి వచ్చాయి. అవినాష్ సార్, వేర్ యు ఆర్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీన్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ ఆర్ లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు సార్. మీరే చెప్పారు, నాకు అంతకన్నా ఏం చెప్పాలో తెలియట్లేదు. ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకొని, నాకు ఫస్ట్ టైం కదండి. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ అప్ విత్ మీ. వాట్ ఎవర్ వెరీ సెన్సిబుల్ లిరిక్స్ హీస్ గివెన్ అండి. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ హిమ్, ఎందుకంటే నేను చాలా కష్టపడేవాడిని చెప్పడానికి. నేను ఇంత కష్టపడి ఇన్ని లేయర్స్లో నేను చెప్తే వాటన్నిటిని చాలా అందంగా అల్లి నాకు ఇచ్చేసారు, చాలా సింపుల్ వర్డ్స్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను ఇంకోళ్ళ గురించి చెప్పుకోవాలండి, అనంత్ శ్రీరామ్ గారు. కృష్ణకాంత్ కన్నా ఆయనకన్నా ముందే నేను ఆయనకి చెప్పడం జరిగింది. మా గాజు బొమ్మ కానీ లేకపోతే ఎవ్రీ సాంగ్ సార్ ఇక్కడికి రాలేదు, బట్ అనంత్ శ్రీరామ్ గారు, వండర్ఫుల్ సాంగ్స్ యూ గివెన్ సార్. యూ గివెన్ లైక్ ద సోల్. అండ్ థ్యాంక్ యూ. ఆయనకి ఎందుకు చెప్పాలి అంటే, ఈ కథ నేను ఎంత అర్థం చేసుకున్నానో, షాను గారు ఎంత అర్థం చేసుకున్నారో, నాని గారు అంటే లీవింగ్ సార్ మిమ్మల్ని దేంట్లో నేను ఇంక్లూడ్ చేయట్లేదు, బట్ ఇంత దీనిలాగా మళ్ళీ అంతే కథను అర్థం చేసుకొని నా తోటి పాటలతో సహా ప్రతి నేను చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకొని దాన్ని తిరిగి తెచ్చిన దాంట్లోని అనంత్ శ్రీరామ్ గారు ఒకరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. I wish you were here today. And I need to talk about my fight master Vijay garu, Prithvi garu. Thank you so much andi. And Nagendra Kasi garu. Sir, incredible sir. Ippudu lyricist వీళ్ళందరినీ వదిలేసాను సార్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ వచ్చి సార్. మీరు యూ బీయింగ్ మై రైటర్, ఇట్స్ సో హార్డ్. నేను ఎంత సెన్సిబుల్ సీన్ చెప్తున్నాను, మీరు అంత దీనిలో అర్థం చేసుకొని అవే పదాలు నాకు తిరిగి ఇంకో విధంగా పలికేలా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ అ పార్ట్ ఆఫ్ హాయ్ నానా. అండ్ ఇంకా ఎవరినైనా మర్చిపోయినా, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ హూస్ బీన్ లైక్ నా టార్చర్ అంతా భరించి ఇంతవరకు. కొంతమంది ఉన్నారు, చాలా మంది వెళ్ళిపోయారు, బట్ కొంతమంది ఉన్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. హాయ్ నానా ఇస్ ఎవ్రీవన్స్ బేబీ. ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ మేడ్ ఇట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు టాక్ అబౌట్ మై క్యాస్ట్ నౌ, అండ్ దట్ ఈస్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఆల్ మై సీనియర్స్. నాజర్ గారు, who played a very good role in our movie. Thank you so much, sir. Jairam Garu, sir. People are talking about your work. I'm so happy that they are doing it. And now I want to talk about my Shilpa ma'am. Shilpa Tanaskar. Ma'am, thank you so much. I'm so happy you're here. I'm so happy that I'm meeting you once again. And whatever you've done, people are talking about it. I'm so happy. That is like something I think I achieved something with that. Thank you so much. And now I want to talk about my contemporaries, if I think it is Darshi Garu. దర్శి గారు ఇనిషియల్ పేరు జస్టిన్ కాదండి, మేము సినిమాలో పెట్టింది, ఇట్స్ కాల్డ్ వంశీ. బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ దర్శి గారు బికాస్ ఈ కథ నేను చెప్పిన తర్వాత దర్శి గారు హ్యాస్ అ వెరీ డిఫరెంట్ వే. నేను ఎక్కడ ఎమోషనల్ సీన్ చెప్తున్నా, యూస్ టు లాఫ్ అవుట్ లౌడ్ సార్. గట్టి నవ్వేవాడు ఆయన. నాకు నరేషన్ చెప్పినప్పుడు నాకు చాలా, ఐ డెంట్ అండర్స్టాండ్ వై హీస్ బీన్ డూయింగ్ ఇట్. సో ఆఫ్టర్ ద హోల్ మూవీస్ డన్, హీ సెడ్ బ్రిలియంట్. నాని అని ఎందుకు పంపించారో ఈ కళ ఇది అని అనుకున్నాను, బట్ దిస్ ఇస్ ఇట్ అని హీ సెడ్. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, why are you laughing for all, each and every emotional scene what I've been telling you, you've been laughing. He said, no, I want to cry then. I've been masking it with a laugh so that I'll not cry. So, but Darshi Garu's done something really nice andi. ఈ క్యారెక్టర్ పేరు జస్టిన్ అని నేను పెట్టుకుంటాను, ఆయన అడిగారు. ఎందుకు అంటే హీ డెడ్ అ రీసెర్చ్ అబౌట్ హిస్ క్యారెక్టర్. అక్కడ బడగా అని ట్రైబ్ ఉంటుందంట కునూరులోని. సో దే స్పీక్, దే కాల్ తమ్మా అంట. ఇవన్నీ నాకు తెలియదండి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి జస్టిన్ అని పెట్టుకుంటే అక్కడ క్రిస్టియన్ మైనారిటీ ఎక్కువ ఉంది. సో ఐ థింక్ ఇట్స్ బెటర్, ఇట్ విల్ బీ రియలీ మోర్ అథెంటిక్ అని ఆయన హోంవర్క్ ఆయనే చేసుకుని నాకు చెప్పారు. ఐ సెడ్ ఇమీడియట్లీ లెట్స్ గో సార్, లెట్స్ డూ దిస్ అని చెప్పి. సో అనుకున్నాను లైక్ హౌ మచ్ ఎవర్ లైక్ ఎఫర్ట్ హీస్ పుట్టింగ్ ఇన్ టు. హీ థ్యాంక్డ్ ఎవ్రీ వన్, బట్ ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ద ఎఫర్ట్స్ హీస్ doing as an actor. Thank you so much, Darshi Garu. And I also want to talk about Angad Bedi Garu. Angad Garu, I know we haven't met yet, but thank you so much for playing Arvind.
I've been seeing like memes and everything saying that you, Nani garu, Jairam garu, all the characters, male characters in this movie are called the alpha males, and I'm so happy that we've been receiving such kind of comments. And now I need to talk about Ritika. Thank you so much for being a part of Hi Nana. Yeah, I'm happy that you met your younger self. And there's one more special person, not special person, but nannu adithe person laganandi. I want to talk about Pluto. Pluto is Hari. Can you just get him onto the stage? Hello, Harry. Harry. So this is Harry andi, also known as Pluto in our movie. వీడికి కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ వచ్చేసింది సినిమా తర్వాత, బికాస్ like look at him, and I want to thank Anand and whoever's trained him, and we are so happy that even this guy is a part of our movie. Thank you so much. And also I would like to thank Drishti and if I who else. So I think I covered all that. And now I'm coming to Gaju Bomma, Kiara, Kanna. So naake kadandi, Nani garke kadu, ma whole department ki, ma team of Hi Nana, she's our Gaju Bomma. She will forever be Gaju Bomma. I feel really, really, really blessed that I got her. I don't even know ela dorikindi, ekkada connect ayindi. Nenu evariki thanks cheppalo kuda naaku teliyatledandi. But Kiara, we all love you. And everyone, the whole Telugu state, like whoever watches Hi Nana, it's hard for them not to fall in love with you, little one. And I pray that you achieve even more heights and success than we all combined here ever did. Thank you so much, and I need to thank her mother, Shivani Garu, for whatever you've done. Ma'am, it's your upbringing that the little kid is she's a wonder kid. Thank you so much, ma'am. Thank you so much for even Myra and everyone in this movie. And I would like to thank Mrunal Thakur. I don't know where, she's busy shooting in US, and she tried her best. Na thought godav kuda padindi, don't plan anything without me and Cheppi. But she's busy shooting for another film. I pray even that film becomes a super duper hit. But thank you so much. The appreciation and everything. I was so tensed, and the only people who are not tensed about this project is Nani garu and Mrunal. I was mixing anta illi, I was I'm completely numb, lost. I don't know where I am. Even Hisham Garu knows my state of mind back then. But she said, I'm so happy. Why are you so tense? I asked her why you're so happy. She said, I'm calm. I don't know why I'm calm. But this exact same thing happened to me earlier. That is when I was doing Sita Ramam. So I was so calm. So this is my state of mind. I'm sure, I'm trusting the universe. This movie is going to be something else, honey. So she trusted the movie so much, and thank you for being Yashna, thank you for being Varsha, and thank you for being Mrunal Thakur. I think I couldn't ask for more. And wherever you are, come back soon. It's time for party. And then I just, the man, the myth, the legend, Nani garu. Thank you so much for everything, sir. Thank you so much. అంటే నన్ను చాలా మంది ఇంటర్వ్యూస్ అన్ని చేస్తున్నప్పుడు నన్ను అడుగుతున్నారండి, నాని గారికి ఏం చెప్పి ఒప్పించారు కదా అని. ఎందుకు ఒప్పుకున్నారు? దసరా చేశారు కదా, అంత పెద్ద సినిమా అయింది కదా, వై డెంట్ యూ చోజ్ ఎనీ అదర్ కమర్షియల్ సినిమా, యాక్షన్ సినిమా, వై డెంట్ యూ కమ్ బ్యాక్ టు హాయ్ నానా? నాకు తెలియదు. సో మేబీ ఇట్స్ యువర్ ప్యాషన్ ప్రాజెక్ట్, మేబీ ద వే యూ లుక్ దట్ ఐ రియలీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఐ కీప్ టెలింగ్ దమ్ మీరు నాని గారిని అడిగితే బెటర్ అండి, నాకు తెలియదు. మేబీ లైక్ ద స్క్రిప్ట్, ఆయన చేశారు, నన్ను నమ్మారేమో చేశారు, అంతమించి నా దగ్గర ఆన్సర్ లేదని చెప్పాను సార్. బట్ మీరు చెప్పాలి నాకు ఇది ఎందుకు చేశారు. యూ హ్యావ్ సో మెనీ నేను వెంకట్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, నేను బయట మీకు కథ చెప్పడానికి వెయిట్ చేస్తున్నప్పుడు, అప్పుడు 70 కథలు విన్నారంట నా ముందు. ఎన్నో అద్భుతాలు మీరు వినే ఉంటారు కదండి. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు నో వై యూ చోజ్ దిస్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేబీ నా కోసం చేసుకున్నారేమో, మా అందరి కోసం చేసుకున్నారేమో, తెలుగు సినిమా కోసం చేసుకున్నారేమో. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో వాట్ వే టు స్టార్ట్ అండ్ వే టు ఎండ్ దిస్. హీ's so confident అండి. After the final mix is done, I remember from Chennai, I texted him saying, sir, maybe I think we did it, Anshapti. I texted him, he said, no, we did it. We did it long back. Come back to Hyderabad, it's time for us to party. And he's so confident, so I'm so happy. I learned so much. You've been you're Nana, you're Hi Nana. That's why the movie is, whatever it is,
it's because of everyone's efforts, but above all, it's because of you. Thank you so much for accepting and greenlighting this project in the first place, sir. ఇంకేమైనా మాట్లాడినా పర్సనల్గా మాట్లాడతాను, నాకేం మాట తెలియదు. జస్ట్ అ సెకండ్ అండి, రాసుకున్నాను పేర్లు, ఎవరినైనా మర్చిపోయినా ఒక్కసారి చూసేసుకుంటా. సురేష్ సెలవరాజన్ సార్ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. అండ్ I need to thank Sheetal Sharma Garu and Lakshmi for the work for this project. Everyone are praising in the way Nani Garu is looking and Mrunal is looking, how the whole team the cast of Hi Nana is looking. The credit, every credit goes to Sheetal Garu and Lakshmi and Praveen Antony Garu, my editor, my good friend. Sir, I wish you were here. Thank you for fighting with me for some changes. Thank you for obeying when I asked you something like this should be this. Being a well-renowned editor, you've been so supportive as a friend. Thank you so much for your efforts. I also want to thank his team. అంతేనండి, మిగతా వాళ్ళు ఎవ్వరిని మర్చిపోలేదు, గుర్తు పెట్టుకున్నా. ఇక్కడ చెప్పే సమయం లేదు కాబట్టి I'm just ending this. Thank you so much once again. Thank you, sir. Thank you all. Suren Garu, sir, I remember, but yeah, Suren Garu, thank you so much. I thought I'll see you here, but he's also a class apart. I'm so fortunate that I got a chance for my debut cinema to work with all these legends. I can't be more thankful tonight. I will celebrate. Thank you so much, everyone. Thank you. Thank you once again. Thank you so much for this. Yeah, thank you, Shaurya. Thank you so much. And Mari, ఇందాక చెప్పాను కదా, ఈ చల్లటి సాయంత్రం వేళ ఒక అద్భుతమైన పాట వింటే అందులో నాది పాడేవారు మన హేషం అయితే ఇంకేం కావాలి చెప్పండి అంతకు మించి. సో ట్రాక్ రెడీయా? ఓకే, సో ఆలస్యం చేయకుండా మన మ్యూజిక్ డైరెక్టర్ గారిని మరొకసారి వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. హేషం జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ వన్స్ అగైన్. సో మరి ఇప్పుడు ఆయన మాటలు విన్నాం, ఆయన పాటలు సినిమాలో విన్నాం, ఇప్పుడు లైవ్లో పాట వినబోతున్నాం అనమాట. So I'll sing Adiga's song. Track? Yeah, can we have the track? అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగి రానుంది అని తెలియకనే పిలిచా, ఏదేదో రంగు తలుకులని నలుపే చేరింది విధిలా. ఏమైనా తప్పంతా నాదేలే, చూపించగలలే నీకిచ్చదిగులే. మనసా మన్నించామంటూ అడగనులే, తెలిసే ఇంకొక్కసారి జరగదులే. కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే, తెలుపే దిద్దిట్టి సమ్మతే. మనసే గెలిచా, ఒకటై నిలిచా, శుభమే తలచా. బ్రతకనేలేనిలా పరాయిలా వినవా,
అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తలుపులనే నలుపే చేరింది వీధిలా ఏమైనా తప్పంతా నాదేలే చూపించగలలే నీకిచ్చడిగులే బ్యూటిఫుల్ అతి ఉత్తమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎస్ అంటే సినిమా చూసినప్పుడు హాయ్ నాన్న ప్రపంచంలోకి స్వాగతం అన్నారు ఇవాళ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే కూడా హాయ్ నాన్న ప్రపంచంలోకి స్వాగతం అంటున్నారు అనమాట మరి ఈ పాటతో ఇంకా అత్యద్భుతంగా మారింది ఈ ప్రోగ్రామ్ అని చెప్పాలి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఒక వ్యక్తిని వేదిక మీద పిలుద్దాం సో డెఫినెట్గా ఆ వ్యక్తి వల్లే ఈ చిత్రం ఇంత అద్భుతంగా ఉంది ఆ వ్యక్తితో పాటు ఎంతోమంది వ్యక్తుల సహకారం వల్ల ఈ చిత్రం ఇంత పెద్దదైందని చెప్పాలి ఒక చిత్రాన్ని రాసుకున్నప్పుడు డైరెక్టర్ మేబీ ఆయన ఇమాజినేషన్లో రాస్తూ ఉంటారు కానీ దానికి ఒక పాత్రకి ప్రాణం పోసి మనకు ఆయన తెలుసు అయినా కూడా ఆ పాత్రే మనతో మాట్లాడుతూ ఉంటుంది ఆ పాత్రే మనతో వస్తూ ఉంటుంది ఇంటి వరకు అంటే ఆ పాత్రనే గుర్తు చేస్తామంటే అది ఆ పాత్రకి అత్యద్భుతంగా ప్రాణం పోసేవారు చేస్తేనే జరుగుతుంది అనమాట సో ఆయన దగ్గరికి సినిమా వస్తే అది నా సినిమా అనుకొని చేస్తారు ఆయన దగ్గర నుంచి సినిమా ఇచ్చేటప్పుడు ఇది నీ సినిమా అని ఇస్తారు అందుకే అది నీ సినిమా అవుతుంది సో నాని మనందరికీ ఇచ్చిన సినిమా ఎప్పటికీ మరవలేని మర్చిపోలేని చిత్రం అవుతుంటుంది అలా మరొక అద్భుతమైన చిత్రాన్ని దాని పేరే హాయ్ నాన్న అన్న చిత్రాన్ని హాయిగా ఉండే చిత్రాన్ని మనందరికీ అందించి ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆయన లిస్ట్ లో వేసుకున్న మన హీరో మన నాని నేచురల్ స్టార్ నాని గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము సో విరాజ్ గా మారి మనందరినీ పలకరించిన నాని గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ నాని అందరికీ నమస్కారం ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియదు ఈ సినిమాకి సంబంధించి అన్ని చోట్ల తెగ మాట్లాడేశాను నేను మీ అందరికి ఇవాళ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఫుల్గా ఓపెన్ అప్ అయ్యారు నాకు అయిపోయింది ఆల్రెడీ మాట్లాడేసి ఉన్నాను అండ్ ఇందాక ఇది స్టార్ట్ చేసే ముందు ఒకసారి జర్నీ చూపిస్తే చూస్తూనే అలసిపోయాను నేను ఏంటి ఇన్ని చోట్ల తిరిగానా ఇంత తిరిగామా అని బట్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫీలింగ్ అండి ప్రతిసారి ఇలా సినిమా రిలీజ్ ముందు ఇలాంటి ఈవెంట్కి ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి ఈవెంట్ పెట్టినప్పుడు కొంచెం టెన్షన్గా నర్వస్గా ఉంటుంది సినిమా ఎలా ఆడుతుందని సినిమా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇలా ఈవెంట్ పెడితే చాలా బ్లాంక్గా ఉంటుంది అంటే ఏం చేయాలి ఏం చెప్పాలి థ్యాంక్స్ కంటే ఏం చెప్పగలం అన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఫీలింగ్లో ఉండిపోతుంది టీం అందరికీ ఆల్రెడీ ఏదో ఒక విధంగా ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసి ఉంటాం బోల్డెన్ ఇంటర్వ్యూలో బోల్డెన్ ఈవెంట్స్లో అది కూడా అయిపోయింది ఒక రకంగా నా సైడ్ నుంచి అయితే సో తెలియని ఒక తృప్తి ఒక అమేజింగ్ ఫీలింగ్ ఒక నైస్ ఈ ఈవినింగ్ ఇలా జస్ట్ స్పెండ్ చేయడం అందరి మాటలు వింటాం అండ్ అందరూ ఫైనల్గా టీంలో ఒకళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటుంటే ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు నాకు మాట్లాడే ఛాన్స్ బోల్డ్ అంత వచ్చింది బట్ ఇట్ వాజ్ అమేజింగ్ ఇట్ వాజ్ ఎమోషనల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను డెఫినెట్గా ఒకటి మాత్రం ఈరోజు శౌర్య స్పీచ్ లేదంటే మన జస్టిన్ స్పీచ్ విన్న తర్వాత మన దర్శి స్పీచ్ విన్న తర్వాత ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే నేను చాలామంది పేర్లు మిస్ అయిపోతున్నా వాళ్ళు కవర్ చేసినట్టు మాత్రం నేను చేయలేను అండ్ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ ఎవరి పేర్లైనా మర్చిపోతే కనుక క్షమించండి ముఖ్యంగా మహి బంగారం మై కేరా ఐ లవ్ యూ అసలు ఈ సినిమాకైనా సరే చాలామంది టెక్నీషియన్స్ కష్టపడాలి చాలామంది యాక్టర్స్ కష్టపడాలి అందరూ కలిసి ఒక సినిమా చేస్తారు సరే కానీ ఆ సినిమాకి కొన్నిసార్లు మాత్రం ఏదో ఒక మ్యాజిక్ కుదురుతుంది ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు కదా ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఐ థింక్ హాయ్ నాన్నకి ఆ మ్యాజిక్ కేరా సో మేమందరం ఎంత పని చేసినా ఎంత కష్టపడినా సరే ఆ మ్యాజిక్ యాడ్ చేసేసింది సినిమాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేరా ఐ లవ్ యూ అండ్ మృణాల్ కానీ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది ఈరోజు చాలా మిస్ అవుతుంది ఇక్కడ ఉండటం నాకు కూడా చెప్పింది మొన్న నేను యూఎస్ వెళ్ళినప్పుడు న్యూయార్క్లో తను కలవటం జరిగింది అండ్ నేను మిస్ అయిపోతున్నానని చాలా ఫీల్ అయింది సో తనకి
బట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనందరితో కలిసి ఒక పార్టీ ప్రామిస్ చేసింది. అండ్ మా దర్శి చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు ఈ సినిమాకి ఫస్ట్ నుంచే. అండ్ తనకి ఒక సినిమాలో ఒక పాత్ర చేస్తున్నానన్న ఫీలింగ్ కాకుండా ఇది నా సినిమానే అని చాలా నమ్మి చేశాడు ఈ సినిమాని. ఐ థింక్ అలాంటి ఒక ఎమోషన్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరికీ, యాక్టర్స్ అందరికీ కూడా ఈ సినిమాతో ఫామ్ అయింది. అది ఎవరు కూడా ఏదో మనం చేసామా, పని అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా అందరూ ఓన్ చేసుకున్నారు, ఇది నా సినిమా అని ఓన్ చేసుకున్నారు. అందుకే ఐ థింక్ ఆ చిన్న ఒక స్పెషల్ మీరు ఫీల్ అవ్వగలిగారు సినిమా చూస్తున్నప్పుడు. కానీ జయరామ్ గారు అండ్ శిల్ప గారు, మా తెలుగు సినిమాలో ఈ సంవత్సరంలో బోల్డ్ ఎంతమంది విలన్లు ఉన్నారండి, మర్డర్లు అలాంటి రకరకాల వైలెంట్ థింగ్స్ చేశారు. కానీ ఐ థింక్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ యు ఆర్ ద బిగ్గెస్ట్ విలన్ ఫర్ 2023 in Telugu, I guess, because it's technically you hardly did anything. You were like, but they were so related to Mahi or Viraj or Yashna so much that little things you say no to them also like really hurt them so much, and they were like, bro, and that itself shows that how brilliant you played the role. Thank you so much, ma'am. And Ritika, absolute pleasure to have you in the film, and today only I'm getting to meet you. Thank you so much for doing this. And Telugu cinema lo na vayasulo unna hero ki nee vayasulo unna kuthru, I think it's the first time in ever in Telugu cinema history anukunta. So thank you so much for playing this role. Thank you. And Shivani garu, thank you so much for these two wonderful kids. Thank you so much. And Hesham, what can I say? Hesham is like a ఏమంటారు, ఐ రియలీ జెన్యున్లీ ఫీల్ ఏ ఫీల్డ్ పర్టికులర్గా ఆర్ట్లో ఏంటంటే అది యాక్టింగ్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, మనలో ఉన్న ఆ చిన్న పిల్లోడిని, ఆ ఇన్నోసెన్స్ని మనం ఎంతగా కాపాడుకోగలిగితే మనం అంత మంచి ఆర్టిస్ట్ అవుతామని నేను నమ్ముతాను, నేను జెన్యున్గా నమ్ముతాను. సో మనలో ఉన్న పిల్లోడిని కాపాడుకోవడం కోసం మనం కష్టపడుతూ ఉంటాం. కానీ హేషామ్ పిల్లోడిలో ఉన్న పిల్లోడు, సో బయట పిల్లోడే, లోపల పిల్లోడే. సో ఇంకా తను రీచ్ అవ్వగలిగే ఎత్తుకి దానికి ఇంకా ఒక లిమిటేషన్ లేదు. అంటే అంత ఏదైనా సరే బోల్డ్ అంత ప్రేమతో, బోల్డ్ అంత ఇన్నోసెన్స్తో వస్తుంది తనలోంచి వర్క్. అది మీకు ప్రతి బీట్లో, ప్రతి సౌండ్లో, హాయనాన్నలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు. అండ్ నాకు నేను ఆల్మోస్ట్ రీ రికార్డింగ్ అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు మ్యాజిక్ చేస్తుంటే పక్కన కూర్చొని వింటూ ఉండేవాడిని. అండ్ thank you so much for that opportunity also, Hesham. I absolutely love the whole process of being able to just see you create that magic. And release రోజు నాకు ఇంకా గుర్తుంది, మా షో అంతా అయిపోయిన తర్వాత అందరం టీంతో మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఒక పియానో ఉంది. అప్పటికప్పుడు జస్ట్ కూర్చొని మా సినిమాలో ఉన్న పాటలన్నీ ఒక మెడ్లీ లాగా ఒక 20 సెకండ్లు ప్లే చేశాడు. ఒక్కసారి ఈ ప్రపంచం కూడా వినాలి, ఇది ప్రపంచం కూడా చూడాలి అనిపించింది. అంటే ఏంటి మాకేనా ఈ అదృష్టం అనిపించింది. సచ్ అన్ అమేజింగ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ హేషామ్. యూ ఆర్ ద సోల్ ఆఫ్ హాయ్ నాన్న. అండ్ Sanu sir, what can I say? I keep joking to everyone saying Sanu sir did Hindi films, Sanu sir did Malayalam films, Sanu sir did Tamil films, and Sanu sir did Nani films. You can't claim you did Telugu films. All 3 films are mine, and I want it to be that way only. So, and I always say this about Sanu sir because I think in DOPs I look up to a lot of DOPs, love their work and all that, but I think Sanu sir tops the list for me, because Sanu sir, I genuinely believe any technician has to be not about their mark or their brand or how they will make their work dominate. So they have to own the film and they have to be a tools for the narrative. And I feel Sanu sir is a great storyteller with his camera, and I think that becomes a very big asset. చాలా పెద్ద ఆస్తుంది అది. ఒక తన డైరెక్టర్కి, తన ఆర్టిస్టులకి, తన యాక్టర్స్కి అదొక చాలా పెద్ద బలం అయిపోతాడు. ప్రతి ఫ్రేమ్ కూడా ఒక కథ చెప్తుంది. ఆ సినిమాలోకి, ఆ కథలోకి, ఆ సీన్లోకి, ఆ మూడ్లోకి మనం ఇంకొంచెం చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్తాడు సాను సార్. సో సాను సార్ చేతిలో సినిమా ఉందంటే నేను ఒక రకంగా తడి గుడ్డేసుకొని కూర్చోవచ్చు అనమాట. అంత నమ్మకం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. థ్యాంక్ యూ. మై every film with you has been special. Film Jersey, Shyam Singh, and now Hi Nana. I wish to make so many more. This is just the beginning. Thank you so much once again. And Vijendra garu, Mohan garu, first film,
అండ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, చాలా కొత్త కొత్త విషయాలు, రోజు రోజుకి కొత్త విషయాలు తెలుస్తుంటాయి మీకు. అయితే నాకు ఒకటే ఏంటంటే, నేను చాలా మందికి అగెయిన్స్ట్గా వెళ్ళి, అంటే చాలామంది ఏంటి ఈ టైంలో కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉంటుంది అంటున్నప్పుడు ఐ ఐ ఐ ఐ సమ్హౌ బిలీవ్ ఆ కొత్త ఒక ప్రొడక్షన్ హౌస్కి ఒక మంచి నిజంగానే ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ కనుక అవ్వగలిగితే, ఒక ఫస్ట్ సినిమా, ఒక ఫస్ట్ జర్నీ, దెన్ ఇట్ ఫీల్స్, ఇట్ గివ్స్ అ గ్రేటర్ హై. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యూ గైస్ got to experience it today, of making a good film, of making a great film, and of getting so much love from the audience. And నేను నమ్మింది నిజమైనందుకు, అండ్ ఈ జర్నీ ఇంత అద్భుతంగా మీకు స్టార్ట్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఎడిటర్ ప్రవీణ్ యాంథనీకి తన సినిమా బిగినింగ్ నుంచి సినిమాని పూర్తిగా నమ్మిన ఒక టెక్నీషియన్ ఎప్పుడు కూడా. అండ్ తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి, వీళ్ళందరూ కూడా అంటే ఒక ఈ సినిమాకి ఒక సాలిడ్ గాడ్ లాగా, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా శౌర్యతో పాటు కలిసి పనిచేశారు. సో నా యాక్టర్స్కి, నా టెక్నీషియన్స్కి నేను ఓవరాల్గా చెప్పేస్తాను. కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ అమేజింగ్ సాంగ్స్. ఐ ఆల్వేస్ లవ్ యువర్ సాంగ్స్ అండి. ఎంత బ్యూటిఫుల్గా, అంటే ఆ మీనింగ్ ఎంత పవర్ఫుల్గా మీరు కన్వే చేస్తారు. ఆనంద్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ రైటర్స్ టీమ్, మన రైటర్స్ టీమ్ అందరికీ, కాశీ గారు, సమీర్, భాను, వంశీ, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్టిల్ థింక్ దట్ ఐఎమ్ దిస్ వెరీ సీరియస్ యాక్టర్ ఆర్ మారింది అన్ ఒపీనియన్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. టు మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, టు ఆల్ ద డిపార్ట్మెంట్స్, అండ్ మా వాల్స్ అండ్ ట్రెండ్స్ హర్ష, ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. బాగా లాస్ట్ 1.5 month ఇంతకు మన వీడియో చూస్తుంటే తెలిసింది, అమ్మ చాలా చేసామని అనిపించింది. ముందు ఏంటి చేయట్లేదు చాలా చేయాలనుకున్నాం, కానీ నో, ఐ థింక్ వీ హ్యాడ్ అ లాంగ్ జర్నీ అండ్ కొంచెం మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ టు ఎవ్రీ వన్, సారీ ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. నాకు పర్సనల్గా ఐ ఫీల్ సక్సెస్ అనేది ప్రపంచంలో 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే మొత్తం ఆబ్వియస్ విన్నర్, అంటే అందరూ గెలుస్తారనుకుంటారు, వాళ్ళే గెలుస్తారు. ఇంకోళ్ళు ఎవరంటే అందరూ గెలుస్తారని అనుకోరు, గెలవరేమో అనుకుంటారు, వాళ్ళు గెలుస్తారు. ఈ 2 రకాల సక్సెస్లు మాత్రమే ఉన్నాయి. 2023 నాకు ఆ 2 ఇచ్చింది. అండ్ నాకు అంటే ఒక మొత్తం ఎంటైర్ ఒక స్టేడియం మొత్తం చీర్ చేస్తుంటే గెలవటం ఎలా ఉందో చూశాను. ఒక ఎంటైర్ స్టేడియం అంతా మనకి సైలెంట్గా ఉంటే గెలవటం ఏంటో కూడా చూశాను. సో 2 ఒకే సంవత్సరంలో జరిగింది. అంటే ఇన్ని సిచ్యువేషన్స్ని ఫైట్ చేస్తూ, ఇలాంటి పరిస్థితుల చుట్టూ ఉండి, ఇలాంటి టైంలో ఒక హాయ్ నాన్న లాంటి ఒక జానర్తో, ఒక బ్యూటిఫుల్ ఫిలింతో, ఈ రోజుల్లో జనం నమ్మని ఒక జానర్తో ఈ సక్సెస్, ఇట్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. సో 2023 is going to be very, very, very special to me for a long time. And సారీ, ఇంకేమైనా మర్చిపోతున్నానా? గుర్తురట్లేదు సడన్గా. మృణాల గురించి చెప్పేశానండి. సో యా, నా వరకు మాత్రం ఇప్పుడు బయటకు వస్తే ఏంటంటే పొద్దున్న లెగిస్తే బాక్స్ ఆఫీస్ అని, లెక్కలని, స్థాయిలని, స్థానాలని మాట్లాడుతుంటారు అందరూ. నాకు సంబంధించినంత వరకు ఈ ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే, నాని సినిమా రిలీజ్ అయిందిరా, సినిమాకి వెళ్దామా అన్నారంటే అదే గొప్ప స్థాయి. దాన్ని మించిన స్థాయి ప్రపంచంలో ఇంకోటి లేదని నేను నమ్ముతాను. ఆ స్థాయిని, ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను, నేను కష్టపడుతూనే ఉంటాను. తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా హాయ్ నాన్నని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, ఇంత మీ మనసుకు దగ్గరగా ఓన్ చేసుకొని మీ మనసులో పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. టీం అందరం కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీ తెలుగు ప్రేక్షకుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు మై ఎంటైర్ టీమ్. దిస్ ఈజ్ స్పెషల్. ఐ థింక్ ఫైనలీ వీ కెన్, ఈ రోజు తర్వాత ఐ విల్ మిస్ మై కేరా, I will miss Yashna, I will miss my team, I will miss Shaurya, I will miss Anusar, I will miss Hesham, I will miss this whole team. But one thing I know for sure that we will not miss is the love for Hi Nana. This will keep coming, and this is, I know Hi Nana is a gift, it will keep giving, and ee love ekkada agadu, adi matram mem miss aye chance ledu. So thank you so much guys, once again I love you all, thank you so much, thank you.
సౌండ్ చెక్. యా. సో నాని గారి స్టాఫ్. యా. సారీ, చాలాసార్లు ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళని మర్చిపోతాం. సో ప్రమోషన్స్లో నాతో పాటు ఉండి ఆల్మోస్ట్ నాకంటే ఎక్కువ కష్టపడిన వంశీ, శేఖర్ వీళ్ళిద్దరు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు లేకపోతే అసలు ఆ పుష్ దొరికి ఉండేది కాదు. ప్రతి విషయంలో కూడా ముందుండి థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు అయితే మాలేసుకొని అక్కడ నన్ను క్రౌడ్స్ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆయనకి చెప్పులు కూడా లేవు, చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలినట్టున్నాయి. కానీ క్రౌడ్ని కూడా పుష్ చేస్తూ కడప వెళ్ళినప్పుడు కానీ అన్ని చోట్ల సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనం ఇంకెక్కువ చెప్పలేం లేదా ఈ రిలేషన్షిప్ అలా. సో ఆ డైరెక్టర్ అవినాష్ కుల గారి టీం, నాగేష్ గారు. సో థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మంచి మంచి చిత్రాలు మీరు మాకు అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, కొన్నిటికి అంటూ ఉంటాం కదా ముగింపు ఉండదు అని. సో అలానే దీనికి కూడా ముగింపు లేదు అనమాట. సో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సక్సెస్ టాక్ తో హాయ్ నాన్న హాయిగా అందరినీ పలకరించడం జరిగింది. అండ్ ఎస్, మీరు చూసారని నాకు తెలుసు, ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడండి. అండ్ ఎస్, ఆ ఎమోషనల్ జర్నీని మీరు కూడా ఫీల్ అవుతారు, ఎప్పటికీ మర్చిపోలేరు, షూర్ అది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత అమేజింగ్ చిత్రాన్ని మా అందరికీ అందించిన టీం అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము.